థ్యాంక్ యూ జీసస్. చెక్. మంచి పడిపోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నేను వాస్తవానికి తమిళనాడు చెందినవాడిని కాబట్టి తెలుగు కొంచెం అటు ఇటు ఉంటుంది. సో నా గ్రాంతిక తెలుగు రాదు కాబట్టి నాకు వచ్చిన తెలుగులో నేను మాట్లాడతా. భాషలో అభ్యంతరపడమాకండి, వాక్యం చేత ప్రేరేపించబడండి. ఆమేన్, హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, అందరూ కళ్ళు మూసుకోండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, ఐ లవ్ యూ, ఐ వర్షిప్ యూ, ఐ సెలబ్రేట్ యువర్ నేమ్. నీ నామాన్ని నేను మహిమపరుస్తున్నాను, నీ సన్నిధిని నేను ఆహ్వానిస్తున్నాను. మా మధ్యలో నీ వాక్యం చేత నీ వాక్యం చేత మాతో మాట్లాడి మాలో ఒక నూతన విధానాన్ని, ఒక నూతన దారిని మాలో రూపించి ఆ సత్య మార్గంలో మమ్మల్ని నడిపించు దేవా. యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. అన్న ఎక్కువ అవుతుందన్న. చెక్. ఓకే, గుడ్. ఓకే అన్న. ఓకే, ష్యూర్, థ్యాంక్స్. హల్లెలూయా. దేవుని రాజ్యంలో కొన్ని విషయాలు మనము అర్థం చేసుకోవాలి. కొన్ని సూత్రాలు ఉన్నాయి. దెర్ ఆర్ సమ్ ప్రిన్సిపల్స్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంకి సంబంధించిన కొన్ని సూత్రాలు ఉన్నాయి. దాన్ని మనం అర్థం చేసుకుంటే మనము కష్టపడాల్సిన అవసరం లేదు. ఒక ద్వారం ఉంది, ఒక డోర్ ఉంది. నీ చేతిలో చావి పట్టుకొని తలుపుని ఎన్నిసార్లు కొడతా ఉంటే తలుపు నీకేం చేయదు, తెరవదు. ఎప్పుడైతే ఆ చావిని వాడుతావో, ఆ తాళాన్ని వాడుతావో, అప్పుడు నీకు అది తెరవబడుతుంది. అదేవిధంగా దేవుని రాజ్యంలో కొన్ని సూత్రాలు ఉన్నాయి. దాన్ని మనం పాటిస్తే నువ్వు కష్టాజీవితం ద్వారా చాలా కష్టపడి, చాలా కఠినపడి నువ్వు ఎంత చేసినా తెరవలేని కొన్ని ద్వారాలు ఆ దేవునికి రాజ్యం ఒక మర్మముని విశ్వసించి ఆ సూత్రాలని వాడితే నీకు అది ఆటోమేటిక్గా తెరవబడుతుంది. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. కాబట్టి నేను ఒక మర్మని మీకు తెలియచేయాలనుకుంటున్నా. నాతో పాటు ఎసెకేల్ గ్రంథము 47వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ ఎసెకేల్ చాప్టర్ 47. ఎసెకేల్ గ్రంథము 47వ అధ్యాయం. మనకు అందరికీ తెలిసిన వచన భాగమే అది. మొదటి 5 వచనాలు చదవండి దయచేసి. మొదటి 5 వచనాలు చదవండి దయచేసి. మైక్ ఉన్నవారు చదవండి దయచేసి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఆన్ చేయండి మైక్ కింద. గుడ్. కింద ఒక మైక్ ఉంది చూడండి, ఆన్ దట్. థ్యాంక్స్. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకుని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను క్రింది నుండి పారుచుండెను. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవు దారిని బయటి గుమ్మమునకు తోడుకొని వచ్చెను. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రక్కను నీళ్లు ఊబికి పారుచుండెను. ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండ లోతుండెను. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళ లోతుండెను. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొల లోతునుండెను. ఆయన ఇంకను 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిసార్లు ఒక 1000 మొల కొలిచినప్పుడు ఒక మెషర్మెంట్ అక్కడ జరుగుతున్నప్పుడు చీలమండలం నుండి మోకాల వరకు, మోకాల నుండి నడువు వరకు, నడువు నుండి భుజం వరకు, తర్వాత
ఆ నదిని దాటలేని ఒక పరిస్థితి మనము వాక్యంలో మనం చదువుతున్నాం. దేవునికి రాజ్యంలో కొన్ని లెవెల్స్ ఉన్నాయి. అందరూ చెప్పండి, కొన్ని లెవెల్స్ ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. దేవుని రాజ్యంలో కమ్యూనిస్ట్ సిద్ధాంతం లేదు. ఏ సిద్ధాంతం లేదు? కమ్యూనిస్ట్ సిద్ధాంతము లేదు. కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఏముంటుంది? అందరికీ అన్నీ సమానంగా ఉండాలి. అందరికీ సమానంగా ఉండాలి. ఓకే, ఏంద్ర కమ్యూనిజం గురించి చెప్తున్నాను, చూడకూడదు. చెప్తున్నా, దేవునికి రాజ్యంలో మనం అనుకుంటాము, దేవుని రాజ్యంలో అందరికీ సమానంగా, దేవుడు ఎవరిని వేరుపరిచే దేవుడు కాదు, దేవుడు ఎవరిని ఒకరిని హెచ్చుగా ఒకరిని తక్కువగా చేసేవాడు కాదు, దేవుడు అందరికీ సమానంగా ఇచ్చే దేవుడు, అందరికీ ఎక్కువగా ఎవరికి తక్కువగా అట్లా ఇచ్చే దేవుడు కాదు అని మనం బైబిల్ అనుకొని ఈ కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు అన్నీ నమ్ముతూ ఉంటాం అన్నమాట. అది బైబిల్ కాదు. నా యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానంలో ఒకడికి 5 తలందు, ఇంకొకటికి అంటే కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఎక్కడ పోయిందండి? ఇక్కడ అందరికీ అన్నీ సమానంగా అని చెప్పాలి, నాతో మాట్లాడాలి. హలో. సో దేవునికి రాజ్యంలో అందరికీ అన్నీ సమానంగా ఒకే లెవెల్లో, ఒకే యాంగిల్లో, ఒకే డిమెన్షన్లో, ఒకే కోణంలో ఇవ్వబడుతుంది అని అనుకోవడము సరి అయిన విధానము కాదు. ఆమేన్. బైబిల్ గ్రంథంలో వాక్యం రాయబడి ఉంది, కొన్నిటిని నేను ఘనమైన పాత్రలుగా, ఇంకొకటిని ఘనత లేని పాత్రలుగా నేను తయారు చేసి ఉన్నానని వాక్యం రాయబడి ఉంది. దేవుడు వాక్యం రాయబడింది, ఒకరిని అపోస్తులుగా, ఒకరిని ప్రవక్తగా, ఒకరిని బోధకుడుగా, ఒకరిని సువార్థికుడుగా, ఒకరిని సంఘ కాపరులుగా నేను అభిషేకం చేసి ఉన్నానండి. సో దేవుని యొక్క రాజ్యంలో కొన్ని లెవెల్స్ ఉన్నాయి. ఆ లెవెల్స్ ఎందుకు దేవుడు పెట్టారంటే ఒకరికి ఒకరు తోడుగా ఉండాలని. ఆమేన్, హల్లెలూయా. ఒకరి ద్వారా ఇంకొకరు దీవించబడాలని. చిన్నవాడు పెద్దవాడు చేత దీవించబడతాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది దేవునికి వాక్యంలో ఉందా లేదా? చెప్పండి, ఉందా లేదా? సో దేవునికి రాజ్యంలో కొన్ని లెవెల్స్ ఉన్నాయి. ఆ లెవెల్స్ ఎందుకు ఉందంటే దేవుడు ఏదో వేరుపరిచే దేవుడు కాదు, దేవుడు ఏదో ఒకరిని మాత్రం ప్రేమించి ఇంకొకటి ద్వేషించిన దేవుడు కాదు, ఒకరిని మాత్రం గణపరిచి ఇంకొకరిని గణవినపరిచే దేవుడు కాదు, దేవుని అందరినీ ప్రేమించే దేవుడు. కాబట్టి ఒకరికి తోడుగా ఉండాలని, ఒకరికి అవసరంగా ఉండాలండి, ఒకరి సంబంధం కలిగి ఉండాలని, దేవునికి శరీరంలో సంబంధం కలిగి ఐక్యత కలిగి ఉండాలని దేవుడు కొన్ని లెవెల్స్ని పెట్టాడనమాట. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. అందరూ చెప్పండి, దేవునికి రాజ్యంలో లెవెల్స్ ఉన్నాయి. చీలమండలము, మోకాలు, నడువు, నీతి వేసి దాటలేని అంత స్థాయి. ఆమేన్. సో దేవునికి రాజ్యంలో కొన్ని స్థాయిలు ఉన్నాయి, కొన్ని లెవెల్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలంటే ఇది ఒక సూత్రం. ఎందుకు తెలుసుకోవాలి? ఎందుకు లెవెల్స్ అన్ని నేను ఎందుకు తెలుసుకోవాలంటే ఒక మనిషిని దేవుడు ఒక లెవెల్లో దీవించి ఉంటాడంటే ఆ మనిషిని దేవుడు దీవించి ఉన్నాడు. ఎందుకంటే ఆ మనిషి ద్వారా దేవుడు నా జీవితం ఏదో చేయాలనుకుంటున్నాడు కాబట్టి ఆ మనిషిని దేవుడు ఆ లెవెల్లో దీవించున్నాడు. కాబట్టి ఆ మనిషిని నేను గణపరచాల్సినది అని ఘనతను గురించిన ప్రత్యక్షత నీకు వస్తుంది. అందరికీ అన్ని సమానంగా ఇస్తే నాకున్నదే వాడికి ఉంది నాకుంది, నేను ఎందుకు వాడికి గణపరచాలి? హలో చెప్పండి, నేను వాడిని గణపరచాలి? నేను నిజంగా చెప్తున్నా. నేను పొద్దున వచ్చే వారం నేను కేరళకి వెళ్తున్నా. కేరళలో చిన్న వయసు నుంచి మేము మా డాడీ వ్యాపారంలో ఉన్నప్పుడు మేము కేరళకు పద్దాక తిరిగేవాళ్ళం. ఇప్పుడు తమిళనాడులో కానీ ఆంధ్రాలో కానీ మర్యాదగా మాట్లాడతాం, అవునా కదా? ఎవరు పెద్దవాళ్ళనా చిన్నవైనా కానీ ఏవండి, అన్న, అయ్యా ఇట్లానే మనము పిలుస్తాము, మాట్లాడతాము, అవునా కదా? ఈ కేరళకి వెళ్తే మీరు ఎవరైనా ఎవరిని ఎట్లా పిలుస్తారంటే అని పిలుస్తారు. ఎట్లా పిలుస్తారు? సౌండే అక్కడ అంటారు. ఎప్పుడైనా మీరు ఈ సమ్మర్ వెకేషన్ కానీ కేరళ అటువైపు వెళ్తే మీకు అర్థమవుతుంది, అక్కడ అంటారు. నేను ఫస్ట్ టైము మా డాడీ ఒకరిని డాడీ ఏం డాడీ అన్న పిలుస్తున్నాను రా అన్నాడు. ఎందుకు డాడీ ఇక్కడ అందరూ అట్లానే పిలుస్తారు ఒకరిని అన్నాడు. నాకు నవ్వు వచ్చింది ఒకసారి. ఏంది డాడీ వాళ్ళు కోవరాదా? నేను అసలే మేము మధురలో బాగా మర్యాదతో మాట్లాడతారు. ఏంది డాడీ వాళ్ళు కోవరాదా అంటే ఇదిరా అక్కడ ఎవరికి మర్యాద ఎవరికి మర్యాద ఎవరికి గమనత ఇవ్వడు, అందరూ ఒక్కటే కాదా, అందరూ సమానం కాదా? ఎందుకు డాడీ అట్లా అంటే ఇక్కడ ఒక గవర్నమెంట్ ఉందిరా, ఈ గవర్నమెంట్ ఇక్కడ దాదాపు ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు పరిపాలిస్తుంది. కాబట్టి ఆ గవర్నమెంట్ యొక్క సిద్ధాంతాన్ని బట్టి
అది ఆ కమ్యూనిస్ట్ సిద్ధాంతం బట్టి అందరి సమానాన్ని ఎవరిని గణపరచుర్రా, ఇది అక్కడ ఉన్న అలవాటు అన్నాడు. ఓహో. తర్వాత దేవుని రాజ్యంకి వచ్చేసరికి దేవుడు అందరిని అభిషేకం చేసి ఉన్నాడు, దేవుడు అందరిని గణపరిచి, దేవుడు అందరినీ మహిమ ఇచ్చి ఉన్నాడు, అందరినీ అభిషేకం చేసి ఉన్నాడు. ఓహో, ఓకే ఓకే ఓకే. అందరినీ సమానంగా పక్కవరించబడి అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు కాబట్టి చెప్పండి, అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు కాబట్టి, నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కాబట్టి, పక్కవరించి నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడు ఇంకొకరిని నీ కొరకు ఎక్కువగా అభిషేకం చేసి ఉన్నాడు. ఎవరి కోసం? హల్లెలూయా. ఇది అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ ప్రత్యక్షత నీలో వస్తుందో అప్పుడే నీకు ఒక వ్యక్తిని గణపరిచి ఆ వ్యక్తిలో దేవుడు నీ కొరకు దాచిన విషయాన్ని నువ్వు పొందుకోవచ్చు. హల్లెలూయా. వై షుడ్ ఐ హానర్ ఇస్రాయేల్ పాస్టర్? హీ ఈస్ ఆల్సో పాస్టర్, ఐ యామ్ ఆల్సో పాస్టర్. ఆయన కూడా సంఘ కాపరి, నేను కూడా సంఘ కాపరి. ఆయన కూడా అభిషేకం చేయబడినవాడే, నేను కూడా అభిషేకం చేయబడినవాడినే. ఆయన కూడా అదే బైబిల్ నుంచి వాక్యం చెప్తున్నాడు, నేను కూడా అదే బైబిల్ నుంచి వాక్యం చెప్తున్నాను. వై షుడ్ ఐ హానర్ దిస్ మ్యాన్ ఆఫ్ గాడ్? నేను ఎందుకు ఈ మనిషిని గణపరచాలి? వాట్ ఈస్ ద థింగ్ అని నాలో స్వయం లేదంటే శరీరానికి సంబంధించిన ఆలోచనలు వస్తే దేవుడు నా కొరకు ఉంచిన ద్వారాన్ని నేను నా సొంత చేతితో మూసేసి, నాకు ఏది ధార కనపడలేదు సార్, ప్రార్థన చేస్తున్నాను, చెయ్యి చేస్తా ఉండు, చెయ్యి చేస్తా ఉండు. దేవుడు అంటాడు, బాబు నేను నీ కొరకు అహరోని ఉంచా. మోసేతో ఏమంటాడు దేవుడు? నేను నీ కొరకు అహరోని ఉంచాను. అహరోను నేను నీ కొరకు మోసేని ఉంచా. అహరోనికి వాడి నా తమ్ముడు, వాడికి ఏం తెలుసు, వీడు నా అన్న, వీడికేం తెలుసు, వీడికేం తెలుసు, వీడు అప్పుడే వేస్ట్ అని ఒకరిని గురించి అట్లా అనుకొని ఉంటే వాళ్ళిద్దరి చేత దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుండి విడిపించలేడు. అవునా కదా? సో దేవునికి రాజ్యంలో ఒకరిని దేవుడు ఒక స్థాయికి ఎంచుతున్నాడంటే, లేదంటే ఒకరిని ఒక స్థాయిలో దేవుడు పెడుతున్నాడంటే ఆయన శరీరం క్రీస్తు శరీరము ఒక మేలు కొరకు దేవుడు ఒకరిని ఎంచుతున్నాడు అనమాట. ఆమేన్. సో నా వెనకాల చెప్పండి, దేవునికి రాజ్యములో కొన్ని స్థాయిలు ఉన్నాయి, కొన్ని లెవెల్స్ ఉన్నాయి. ఆమేన్. నాతో పాటు 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయము 2 Kings chapter 2 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం అనుకుంటాను. దయచేసి నాతో పాటు 9వ వచనం రండి. 9వ వచనం రండి. ఇక్కడ 9వ వచనం రాకముందు నేను ఒక బ్యూటిఫుల్ అనే ఒక విషయాన్ని చూపించాలనుకుంటున్నా. 6వ వచనం చదవండి. 6వ వచనం 7వ వచనం చదవండి. అంతటి ఏలియా యెహోవా నన్ను యొర్దానునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక, సారీ 5వ వచనం చదవండి. 5వ వచనం చదవండి. యెరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ప్రవక్తల యొక్క శిష్యులు ఎలీషా దగ్గరకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీ గురువుని పరముకి తీసుకెళ్ళిపోతున్నాడు తెలీదా నీకు అని ఎలీషాను అడగగా, అతడు నేను ఎరుగుదును మీరు ఊరకుండు అనెను. నేను ఎరుగుదును మీరు ఊరకుండు అనెను. ఈ శిష్యుల యొక్క సేవకులు, లేదంటే ఇంగ్లీష్ బైబిల్లో సన్స్ ఆఫ్ ద ప్రాఫెట్ అని రాయబడి ఉంది. అంటే వీళ్ళు కూడా ప్రవక్తలు అన్నమాట. వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ప్రాఫెసీ వచ్చింది, వీళ్ళకి రెవల్యూషన్ వచ్చింది, ప్రత్యక్షత వచ్చింది, వీళ్ళకి సంఘటన తెలియచేయబడింది, వీళ్ళకి ఒక ప్రత్యక్ష ఉంది. వీళ్ళకి ఒక ప్రవక్తలు కాబట్టి ప్రవక్తనాత్మికమైన ఒక సంఘటన వీళ్ళకి తెలియచేయబడింది. ఈరోజు ఏలియాని దేవుడు ఎత్తపోతున్నాడని ఈ ప్రవక్తలు అందరికీ తెలిసింది. ఆమేన్. ఈ ప్రవక్తలు అందరికీ తెలిసింది. వచ్చి వాళ్ళు ఎలీషా దగ్గరికి వచ్చి, ఎలీషా కెన్ ఐ ప్రొఫెసై? ఎలీషా కెన్ ఐ ప్రొఫెసై? నేను నీ దగ్గర ప్రవచించవచ్చా? మాకు ఒక ప్రవచన వాక్యం ఉంది. ఏంట్రా అంటే, మీ గురువుని దేవుడు ఈరోజు ఎత్తపోతున్నాడు, తెలుసా నీకు? మాకు తెలుసు అంటే ఎలీషా అన్నాడు, కొంచెం గమనం ఉండండిరా, మీరందరూ గిఫ్ట్ అనే లెవెల్ ఆపరేట్ చేస్తున్నారు. మీరందరూ ఏ లెవెల్ ఆపరేట్ చేస్తున్నారు? గిఫ్ట్లో ఆపరేట్ చేస్తున్నారు. నేను రిలేషన్లలో ఆపరేట్ చేస్తున్నాను, నేను సంబంధంలో ఆపరేట్ చేస్తున్నాను. మీరు ఒక గిఫ్ట్, ఒక వరాన్ని పొందుకొని
ఒక వరాన్ని పొందుకొని ఆ వరం చేత ప్రవచన ఆత్మిక రీకంగా ఒక ప్రవచనాన్ని తెలుసుకొని ఆ ప్రవచన ద్వారా ఒక ప్రత్యక్షత పొందుకొని మీరు ఈ సంఘటనని నాకు తెలియజేస్తున్నారు. మీరందరూ ఒక లెవెల్లో ఉన్నారు. నేను మీతో పాటు ఆ లెవెల్లో ఉండిపోవాల్సిన ఆశ నాకు లేదు కాబట్టి నేను మీతో అంటున్నా, కొంచెం గమ్మున ఉన్నాను రా. ఆమేన్, హల్లెలూయా. ఏలీషా కూడా ఒక ప్రవక్త యొక్క కుమారుడే. ఏలీషా కూడా ఒక ప్రవక్త యొక్క సేవకుడే, అవునా కదా? ఏలీషా కూడా ఒక ప్రవక్త యొక్క సేవకుడే. ఏలియా చేతికి నీళ్లు పోసిన ఏలీషా, అవునా కదా? ఉన్నారా లేదా ఎవరైనా అక్కడ? అవునా కదా? సో ఈయన కూడా అవును కదా, ఏలియాని దేవుడు ఎత్తపోతున్నాడు, ఇది వచ్చిన వర్తమానం కదా అని ఆ లెవెల్లో ఆయన కూడా ఉండిపోవచ్చు. కానీ ఎలీషా ఏమన్నాడంటే, నేను మీతో పాటు రాజీపడి మీరు ఉన్న స్థాయిలోనూ నేను ఉండిపోను, నేను ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా పైకి వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను, నాలో ఒక ఆకలి ఉంది అని వీళ్ళు ఎన్నిసార్లు చెప్పినా, తన గురువు అయిన ఏలియా ఎన్నిసార్లు చెప్పినా, లేదు సారు నేను మీ వెనకాలే ఉంటాను, నాకు కావాల్సింది వరము చేత నాకు పొందుకున్న అభిషేకం కాదు, శక్తి కాదు, అధికారం కాదు, నాకు సంబంధం చేత ఒక అభిషేకము, ఒక అధికారం కావాలి. I don't want power and authority that comes through gifting. I want power and authority that comes through relationship. ఎవరైనా ఉన్నారా ఇక్కడ? వరము చేత నాకు దేవుడు ఇస్తున్న అభిషేకము మరి శక్తి అధికారం మాత్రం చాలదు, నాకు సంబంధం చేత, అనుబంధం చేత నాకు అధికారము, శక్తి, అభిషేకం కావాలి. దాని కొరకు నేను నీ వెనకాలే ఉంటాను అయినా అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చదవండి 7వ వచనం. ప్రవక్తల శిష్యులలో 6వ వచనం సారీ. అంతటి ఏలియా, యెహోవా నన్ను యోర్దానునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవంతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పెను గనుక వారిద్దరూ ప్రయాణమై సాగి వెళ్ళిరి. ప్రవక్తల శిష్యులలో 50 మంది దూరముగా నిలిచి చూచుచుండగా వారిద్దరు యోర్దాను నది దగ్గర నిలిచిరి. అంతటి ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది ఇవతలకును అవతలకును విడిపోయిన గనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయిరి. వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేను ఏమి చేయకూడదు, నేను నీకు ఏం చేయాలి అని అడుగు అంటే ఎలీషా ఏమడిగాడు? నీకు కలిగిన వరములో, నీకు కలిగిన అభిషేకములో, నీ కలిగిన శక్తిలో, నీ కలిగిన అధికారములో అన్నాడా? లేదంటే ఏమన్నాడు? నీకు కలిగిన ఆత్మలో. ఏమని అడిగాడు? నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీద, 2 పాలు నా మీద. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది అనుకుంటున్నారు, ఈ వచనాలు చదువుతున్నప్పుడు చాలా మంది అనుకుంటారు, అబ్బా ఎలీషాకు చూసి, ఎలీషాలో ఉన్న ఆకలిని చూడయ్యా, ఏలియాలో ఉన్న ఆత్మ ఈయనలో రెండంతులుగా రావాలి అంటే ఏదో మనము ఎక్కువ అభిషేకం అడుగుతున్నాడు, ఎక్కువ ఆత్మ అడుగుతున్నాడు అని అనుకుంటున్నాం. కానీ ఎంతమందికి తెలుసు ఏలియా ఒక యూదుడు, ఎలీషా ఒక యూదుడు అని? వాళ్ళ సంస్కృతిలో చాలా జాగ్రత్తగా వినాలి. వాళ్ళ సంస్కృతిలో, యూదుల సంస్కృతిలో పెద్ద కుమారుడికి ఆస్తిలో, ఐశ్వర్యంలో తండ్రి ఎన్ని భాగాలు ఇవ్వాలంట? 2 భాగాలు ఇవ్వాలి. ఇప్పుడు వీరికి దాసుడైన ఎలీషా, ఎవరు? దాసుడైన ఎలీషా ఏలియా దగ్గరికి వెళ్ళి, యజమానుడా నీ దగ్గర ఉన్న ఆత్మలో నాలో ఎన్ని కావాలి? 2 భాగాలు కావాలి అంటే ఏం అడుగుతున్నాడంటే, నాకు బుద్ధుర సువిహారం ఆత్మతో నేను నిన్ను తండ్రి అని పిలవడానికి నాకు ఒక స్థాయి కావాలని అడుగుతున్నాడు. అప్పుడు వరకు యజమానుడా నా యేసయ్య అని యజమానుడు దాసుడు అన్న కోణములో, అన్న పరిధిలో తిరుగుతున్న ఎలీషా, ఆ యజమానుడు దాసుడు అన్న కోణములో పొందుకున్న అభిషేకము, శక్తి,
వరాలతో నింపబడిన 50 మంది ప్రవక్తలని చూసి ఎలీషా అన్నాడు, నేను వీలాగా ఉండిపోవాల్సిన ఆశ నాకు లేదు, నాలో ఒక ఆకలి ఉంది, ఈ కోణంని దాటి, ఈ పరిధిని దాటి, ఈ బౌండరీని దాటి, ఈ లిమిటేషన్ని దాటి ఏదో ఒకటి ఉంది నాయనా, నేను దాన్ని పొందుకోవాలి అని ఆగి 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 చివరికి ఏలియా, ఏంద్రా నీకు ఏం కావాలరా, ఏంది ఇట్లా మాట్లాడుతున్నాను, తప్పు కనుకోమకండి, సరదాగా వాళ్ళందరూ వాళ్ళకి మీకు అర్థం అవడానికి చెప్తున్నా. ఏంద్రా పొద్దాకు వస్తున్నావు, ఏం కావాలి అంటే, నాయన ఏం అనుకోమకండి, నాకు 2 భాగాలు కావాలి, అంటే నేను నిన్ను డాడీ అని పిలవాలి, నేను నిన్ను తండ్రి అని పిలవడానికి స్థాయి నాకు కావాలి అని డైరెక్ట్గా అడగక ఎట్లా అడుగుతున్నాడు, ఇండైరెక్ట్గా అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు, నీ ఆస్తిలో నాకు ఎన్ని కావాలి, 2 భాగాలు కావాలి. అడగగా ఏలియాకి షాకు. అందుకే ఏలియా అంటున్నాడు, నువ్వు అడిగింది చాలా కఠినమైనది, కానీ నువ్వు నన్ను దేవుడు పైకి ఎత్తుతున్నప్పుడు నువ్వు చూడగలిగితే నువ్వు పొందుకుంటావు అంటున్నాడు. ఆమేన్. తర్వాత ఎప్పుడైతే అగ్ని రథాలు వాళ్ళిద్దరిని వేరుపరిచిన తర్వాత ఎలీషా అంటున్నాడు ఒక మాట, అక్కడ చూడండి, ఎలీషా అన్న మాట చూడండి, ఎలీషా అది చూసి 12వ వచనం, నా తండ్రి అప్పటి వరకు తండ్రి అని ఏలియాని ఎప్పుడు పిలవలేదు, తండ్రి అని ఏలియాని ఎప్పుడూ పిలవలేదు. ఎప్పుడైతే 2 అంతల అభిషేకాన్ని ఆత్మని పొందుకున్నాడో, ఓకే, ఐ హావ్ రిసీవ్డ్ సన్షిప్, నేను కుమారత్వంలో నేను ప్రవేశించున్నాను, నేను ఆయనని తండ్రి అని పిలవడానికి హక్కు పొంది ఉన్నాను, అధికారాన్ని పొంది ఉన్నాను, ఇప్పుడు నేను ఆ స్థాయికి వచ్చేసాను అని ఎప్పుడైతే గుర్తించాడో వెంటనే ఏమన్నాడు, నా తండ్రి. ఆమేన్. పక్కవారి తిరిగి చెప్పండి, దేవునికి రాజ్యంలో కొన్ని లెవెల్స్ ఉన్నాయి. మొట్టమొదటిగా నేను చిన్న వయసులో నేను మా ఫ్యామిలీ అంతా మేము ఒక 13 తరాలు క్రైస్తవులండి. కొంతమంది అంటారు కదా, మీరు క్రైస్తవులైనా, మీ తండ్రులు అంతా క్రైస్తవులని, మీరు అందరూ ఈ మట్టిలో పుట్టి ఇట్లా, మేము అట్లా కాదు, మేము ఒక 13 తరాలు క్రైస్తవులు మా మమ్మీ సైడ్లో. ఎన్ని తరాలు? 13 తరాలు క్రైస్తవులు. మా ముత్తాతనే భారతదేశంలోనే మొట్టమొదటి ఇండియాలో పుట్టిన, భారతదేశంలో పుట్టిన ఒక ఇండియన్ బిషప్. దానికి ముందు అన్ని తెల్లవాళ్ళే బిషప్గా ఉండేవాళ్ళు. ఫస్ట్ ఇండియన్ బిషప్ మా ముత్తాతయ్య అగసిన్ జబరాజ్ అని. సో మేము అందరూ అట్లాంటి కుటుంబంలో ఉన్న ఫుల్ క్రిస్టియన్ ఫ్యామిలీ అనమాట. 13 తరాలకి కరెక్ట్గా చెప్తారు. మా ముస్లాం పేరు చెప్తారు, ఆమె ఆడ నుండి మన అందరం క్రిస్టియన్స్ రా అని చెప్తారు. ఒక 500 సంవత్సరం కథలు చెప్తారు మా కుటుంబంలో పద్దాక ఒక స్టోరీ. కాబట్టి చిన్న వయసు నుంచి చర్చిలోనే పుట్టి చర్చిలోనే పెరిగాం. కాబట్టి ఫస్ట్ నాకు యేసు ప్రభువారిని ఎట్లా అనుబంధం చేశారంటే, నన్ను కొడైకెనాల్కి తీసుకెళ్ళి ఒక ప్రేయర్ మీటింగ్లో మా అమ్మమ్మ నన్ను కూర్చోబెట్టి, సోలో నువ్వు పాపిరా అనింది. ఫస్ట్ నన్ను ఏమనింది, నాయన ఎందుకు అమ్మమ్మ నన్ను పాపి అంటున్నావు అన్నా. ఎందుకంటే నీలో పాపం ఉంది అనింది. నాలో ఏం పాపం ఉంది, నాలో ఏ పాపం లేదు అన్న. ఆమెకు పిచ్చి ఎక్కింది, ఏంద్రా వీటిలో పాపం లేదు అంటున్నాడు అని, నువ్వు చేసే చాలా పాపం చేస్తున్నావరా అనింది. నేనేం పాపం చేస్తున్నా అన్న. నేను ఒక పాపిని ఆమె నన్ను ఒప్పించడానికి బాగా కష్టపడింది. చిన్నపిల్లవాడు కదా, బాగా కష్టపడి ఒక 3 గంటల తర్వాత నన్ను ఒప్పించేసింది. నువ్వు పాపిరా అంటే, సరే ఈ ముసలిది నన్ను వదిలేసేలాగా లేదు, అవును అమ్మమ్మ నేను పాపే అన్నా. ఇప్పుడు ఏమంటావంటే, పాపిలు నరకానికి వెళ్తారు తెలుసా అంటది. నేనన్నా దీనికంటే వేడిగా ఉంటుందా ఏంటి అని అడిగా. అవునరా, అక్కడ అగ్ని ఏమవుదంట, పురుగులు, ఇదే డైలాగ్ వేసింది. నేనన్నా సరే ఇప్పుడు ఏం చేయమంటావు అంటే, నీకు ఏం కావాలి, రక్షకుడు కావాలి, నీకేం కావాలి. సరే ఫస్ట్ చిన్న వయసులో నన్ను యేసు ప్రభు, నేను క్రైస్తవుల కుటుంబంలోనే పుట్టి పెరిగినా కూడా ఫస్ట్ నన్ను ఎట్లా ఏసే దగ్గర నన్ను చేర్చారంటే, ఏసని నన్ను ఎట్లా ఇంట్రొడ్యూస్ చేశారంటే, నువ్వు ఒక పాపి, నీకు ఎవరు కావాలి. సో ఐ గాట్ ఇంట్రొడ్యూస్ టు జీసస్ యాజ్ సేవియర్. ఐ థ్యాంక్ గాడ్. నేను దేవునికి
మహిమ ఘనత తెలియజేస్తున్నాను. ఎందుకంటే యేసు ప్రభు వారిని నేను రక్షకుడుగా తెలుసుకున్నాను కాబట్టి నా సమస్య నుండి ఆయన నన్ను విడిపించగలిగాడు. అప్పుడు చిన్న వయసులో నేను చేసిన పాపం ఏంటి? మమ్మల్ని తెలియకుండా నేను చక్కెర తినడం, లేదంటే స్వీట్స్ తినడం, తినేసి నోట్లో లడ్డు ఉండగా నేను లడ్డు తినలేదనడం, ఇదే మనం చేసే పాపం. రెండో తరగతి ఫస్ట్ క్లాస్ చదువుతున్న ఏ పాపం చేసి ఉంటాం, అదే కదా చేసే పాపం. అదన్నీ ఒప్పుకొని యేసయ్య నన్ను రక్షించి ఈ పాపం నుండి, ఈ లడ్డు కోసం, ఈ జిలేబీ కోసం, ఈ బూందీ కోసం నన్ను నరకానికి పంపించాం. మాకు నీ రక్తం చేత ఈ లడ్డు, జిలేబీ, బూందీ అన్నీ తుడిచేసి అన్నీ అంటే జోగుగా తీసుకోమాకండి, దయచేసి అభ్యంతరపడమాకండి. అప్పుడు చేసే పాపం అండి. ఇప్పుడు ఏదో పెద్ద పెద్ద పాపం చెప్పవచ్చు, అప్పుడు చేసే పాపం అదే కదా. ఇవన్నీ చెప్పి యేసయ్య నన్ను పాపలను క్షమించు దేవా అని యేసయ్యని నేను ఒక పాపి, ఆయన ఒక రక్షకుడుగా నేను ఎరిగా. ఆ స్థాయిలో నేను వెళ్తూ ఉంటే 1996-95 అనుకుంటున్నా. ఫస్ట్ నేను మధురైలో డీజెస్ అంకుల్ మెసేజ్ ఉంటాను, డీజెస్ దినకరన్ అంకుల్ మెసేజ్ ఉంటున్నా. ఆయన అంటున్నాడు పరిశుద్ధాత్మ అంటున్నాడు, పరిశుద్ధాత్మ అభిషేకం అంటున్నాడు, పరిశుద్ధాత్మ నీలో జీవిస్తూ అంటున్నాడు. ఇవన్నీ వింటే కొంచెం విచిత్రంగా ఉంటుంది, వింతగా ఉంది. ఏంద్రా దేవుడు నాలో జీవిస్తున్నాడా? దేవుడు ఇప్పుడు వరకు నాకు దేవుని ఎట్లా ఎరిగి ఉన్నాను? నేను పాపి, ఆయన రక్షకుడు, ఆయన పరలోకంలో ఉన్నాడు, నేను భూమిలో ఉన్నాను. ఆయన నన్ను రక్షించాడు, నేను రక్షణ పొందుకున్నాను. నేను కరెక్ట్గా జీవిస్తే ఒకరోజు నేను చచ్చిపోయినప్పుడు నన్ను ఇక్కడ నుండి అక్కడ తీసుకెళ్తాడు, లేకపోతే ఇక్కడ నుండి వెనకాలకు పంపించేస్తాడు. ఇదే మనకు తెలిసిన సువార్త, ఇదే మనకు తెలిసిన అది. ఆ లెవెల్లో ఉన్నప్పుడు నన్ను గురించిన నాకున్న భావం ఏంటంటే, చాలా జాగ్రత్తగా వినాలి. నన్ను గురించి నాకున్న భావం ఏంటంటే, నేను ఒక పెద్ద పాపిని. ప్రతి ఆదివారం మా తాతయ్య పాస్టర్ అన్నమాట. మా తాతయ్య 36 సంఘాలు నిర్మించాడు, మధురైలో పెద్ద సేవకుడు. ప్రతి ఆదివారం, శనివారం ఉపవాస ప్రార్థన ఉంటుంది, ఆదివారం సంఘం ఉంటుంది. ముందు కూర్చుంటా మా తాత పాపాన్ని కట్టించి బాగా వాక్యం చెప్తాడు. చెప్పగానే అయ్యో చేశామే అని బాధపడిన వెంటనే నన్ను క్షమించని అడిగిన తర్వాత పాప ఒప్పుకుని ప్రార్థన చేస్తా. పాపం చేసిన తర్వాత దేవుడు నన్ను క్షమించుతాడు. క్షమించిన తర్వాత ఒక రక్షణ వాక్యాన్ని పొందుకుంటా. ఆ వాక్యాన్ని పొందుకున్న తర్వాత ఆనందంగా ఇంటికి వెళ్తా. సోమవారం స్కూల్కి వెళ్తా, హ్యాపీగా ఉంటా. మంగళవారం నుండి రైట్గా శోధన వస్తూ ఉంటుంది, కష్టపడి గెలుస్తూ ఉంటా. బుధవారం అయితే డల్లకుని పడిపోతా, అయ్యో పడిపోయామని బాధ ఉంటుంది. బుధవారం, గురువారం చేసే సమయంలో ఫోనీ అని గురువారం ఇంకా చేయడం. శుక్రవారం అయ్యో శనివారం వస్తుందే అని బాధపడడం. ఎంతమంది ఇట్లాంటి ఫీలింగ్స్ వెళ్ళి వస్తూ ఉన్నారు? 40 సంవత్సరం కొంతమంది అయితే. నేను ఇట్లానే తిరుగుతూ ఉన్నా. చిన్న వయసులో ఒకసారి మా నాయన నన్ను ఒక గ్రౌండ్కి తోలుకొని పోయి, అరే వినరా డీజెస్ అయ్యా ఏదో వాక్యం చెప్తాను వినరా అన్నాడు. డీజెస్ దినకరన్ అయ్య గారు ఎంతమందికి తెలుసు? ఆయన వాక్యం చెప్తున్నాడు. దేవుడు నీలో జీవిస్తున్నాడు. దేవుడు నాలోనా? సార్ కాదు సార్, మీలో. దేవుడు మీలో జీవిస్తాడు, నాలో. నేను పాపిలో పెద్ద పాపిని, నాలో దేవుడు జీవించడానికి అస్సలు ఛాన్సే లేదు. మీరైతే బ్యాంకు ఉద్యోగాన్ని మానుకొని, మీరైతే అంత పెద్ద ఉద్యోగాన్ని మానుకొని దేవుని రాజ్యం కొరకు, నీ కూతురు ప్రాణం పోయినా దేవుని రాజ్యం కొరకు మీరు నిలబడి సేవ చేస్తున్నారు, ఇంతమందికి ప్రార్థన చేస్తున్నారు, ఇంతమందికి వాక్యం చెప్తున్నారంటే నీలో దేవుడు ఉంటాడు. కానీ నాలో దేవుడు ఉండడు అని నేను చిన్నపిల్లవాడు, ఇంత చిన్నపిల్లవాడుగా 6 సంవత్సరం 5 సంవత్సరం ఇంత చిన్నపిల్లవాడుగా కూర్చొని ఛాన్సే లేదు అని అనుకుంటా ఉంటే అని అంటున్నాడు. కొంతమంది చిన్నపిల్లలు అనుకుంటున్నారు, కొంతమంది 1,00,000 మంది ఉన్నారు గ్రౌండ్లో. ఎంతమంది గ్రౌండ్ ఉన్నారన్న? 1,00,000 మంది గ్రౌండ్లో. కొంతమంది చిన్నపిల్లవాడు ఒక చిన్నపిల్లవాడు ఈ గ్రౌండ్లో అనుకుంటున్నాడు, నాలో దేవుడు ఉండగలుగుతాడా? డీజే సంఖ్యలో డీజే తాతయ్యలో ఉంటాడు కానీ నాలో ఉంటాడా అనుకుంటున్నాడు. బాబు నీలో ఏసు ఉన్నాడు అంటే గబుల్ అయిపోయింది నాకు. రే ఇది ఏంద్రా? నేను అంటున్నా, అయ్యో నేను ఇక్కడ అనుకున్నా కూడా దేవుడు ఆయనకి చూపెడుతున్నాడు. భలే ఇరిగిపోయామరా. నేను మా డాడీని తీసి, నైనా ఇంటికి వెళ్ళిపోదాం, బండిది భయంగా ఉంది అంటే, వెళ్ళిపోమాకండి ఇక్కడే ఉండి దేవుడు నిన్ను నింపుతాడన్నాడు. దేవుడు నిన్ను నింపుతాడు. దేనితో నింపుతారా నైనా? దేనితో నింపుతాడు అంటే పరిశుద్ధ ఆత్మ శక్తితో, ఆత్మతో, అభిషేకంతో నిన్ను దేవుడు నింపుతాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో ఏదో రక్షకుడుగా మాత్రం ఉండకుండా నీలో ఆయన ఒక ప్రభుగా నీ జీవితంలో కూర్చోడానికి, నీ హృదయంలో ఆయన సింహాసనం వేసి నీ జీవితం ద్వారా ఆయన తన రాజ్యాన్ని తీసుకుని రావాలని కోరుతున్నాడు. అంటే చిన్న వయసు 5 సంవత్సరం 6 సంవత్సరం తల మీద ఎవరో డబ్బు వేసేలాగా అనిపించింది. అరే బాగుంది
అంటే అప్పుడు దేవుణ్ణి ఏ విధంగా చూడడం మొదలుపెట్టానంటే ఆయన రక్షకుడు మాత్రం కాదు, ఆయన నా ప్రభు, ఆయన ఒక రాజు, నా ద్వారా ఆయన రాజ్యాన్ని విస్తరించేయాలి అని ఆయన కోరుతున్నాను. ఒక ప్రత్యక్షత నాలో వచ్చింది. ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి వెళ్ళా. అప్పుడు వరకు నా స్థాయి ఏంటి? అయ్యో నేను పాపి, నాకు రక్షకుడు కావాలి, నా పాపాన్ని ఆయన క్షమించాలి, ఆయన రక్షణ పొందుకోవాలి, ఆ రక్షణ పోగొట్టుకోకుండా నేను పవిత్రంగా పరిశుద్ధంగా కరెక్ట్గా జీవించాలి, శుభ్రంగా జీవించాలి అనేది నా ఇది మంచిదే, అట్లనే జీవించా. కానీ అప్పుడప్పుడు పడిపోతూ ఉంటా, అప్పుడప్పుడు మా తాతయ్య దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటా. ఇదన్నీ రెగ్యులర్గా జరిగే విషయాలు, ఎప్పుడైతే ఈ వర్తమానం విన్నానో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నానో, ఎప్పుడైతే భాషలో ప్రారంభం చేశానో, నాలో ఒక ప్రత్యక్షత వచ్చింది. ఒక స్థాయికి వెళ్ళిపోయా. దేవుడు నాలో, నా హృదయంలో ఆయన సింహాసనం వేసుకొని, నేనే నూతన యెరూషలేముగా ఉన్నాను. నాలో ఆయన తన సింహాసనం వేసుకొని, నాలో నుండి ఆయన తన రాజ్యంని విస్తరిస్తూ ఉన్నాడు. నాలో నుండి ఆయన రాజ్యంని ఈ ఆకాశమందు నీ చిత్తము, పరలోకమందు నీ చిత్తము ఏ విధంగా జరుగుతున్నట్లు భూమి మీద కూడా నీ చిత్తము జరుగునుగాక అన్న ప్రార్థన నా ద్వారా దేవుడు జరిపిస్తున్నాడు అని ప్రత్యక్షతని నేను పొందుకున్నాను. ఒక స్థాయి నుండి ఇంకొక స్థాయి, ఎప్పుడైతే ఈ ప్రత్యక్షత వచ్చిందో అప్పటి నుంచి దేవుని కొరకు వైరాగ్యంగా నేను పరిచయం చేయడం స్టార్ట్ చేశాను. ఎక్కడ ఆగేది లేదు, భయమే లేదు. అసలు భయం అంటే మాకేంటో తెలీదు. బాగా ఇష్టానికి ఎక్కడ వెళ్ళినా వాక్యమే ఉంది, చెప్పాడు కదా దేవుడు, రోగుల మీద మీరు చెయ్యి వేయండి వాళ్ళు స్వస్థ పొందుకున్నారంటే హాస్పిటల్ చుట్టే తిరుగుతూ ఉంటాము. హీలింగ్. చిన్న వయసులో అన్ని హీలింగ్ చూసేసాను అనుకోండి. అంటే గొప్పగా చెప్పలేదు, కానీ ఇదన్నీ ఒక డైమెన్షన్స్లో ఒక స్థాయి నుండి ఇంకొక స్థాయి, ఇదన్నీ చూస్తా పెరిగే వాళ్ళము. ఎప్పుడైతే కాలేజీలోనికి వచ్చామో, కాలేజ్ టైంలో, స్కూల్ టైంలోనే యూత్ టీము, యూత్ ప్రేయర్ మీటింగ్ అన్ని స్టార్ట్ చేసాం. కాలేజ్ టైంలో ఇంకా దేవుని కొరకు యూత్ మధ్యలో బాగా సేవ చేయడం మొదలుపెట్టాము. అప్పుడు దేవుడు ఒకరోజు ఆయనతో మాట్లాడుతుంటే ఆయన నాతో అన్నాడు, నేను నీ తండ్రిని అన్నాడు. హల్లెలూయా, ఆమేన్. ఎప్పుడైతే ఆయన నా తండ్రి అన్న ప్రత్యక్షత నాలో వచ్చిందో, నేను ఆయన కుమారుణ్ణి అన్న ప్రత్యక్షత నాలో వచ్చిందో, అప్పుడు నుండి నాలో ఒక ధైర్యము, అప్పటి వరకు నేను ఎరగలేని ధైర్యము ఆ రోజు నుండి, ఆ క్షణం నుండి నాలో వచ్చినది నేను చూసా. ఆమేన్. అంటే ఫస్ట్ పాపి రక్షకుడు, తర్వాత సేవకుడు రాజు, ప్రభుకి నేను సేవకుడు, ఆ స్థాయి నుండి తండ్రి కుమారుడు అన్న స్థాయికి నేను వచ్చా. ఆమేన్, హల్లెలూయా. ఒక స్థాయి నుండి ఇంకొక స్థాయి, దేవుడి రాజ్యంలో ఒక లెవెల్ నుండి ఇంకొక లెవెల్కి దేవుడు ఈరోజు మిమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నాడు. ఆమేన్. సో దేవుని రాజ్యంలో లెవెల్స్ ఉన్నాయి. అందరూ చెప్పండి, లెవెల్స్ ఉన్నాయి. ఆమేన్. ఒక్కొక్క లెవెల్ నుండి ఇంకొక లెవెల్ మీరు రావాలని దేవుడు కోరుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవునికి వాక్యాన్ని మీకు తెలియచేసి మీ జీవితంలో ఒక కోణంని నేను ఓపెన్ చేయబోతున్నా. ఆమేన్, హల్లెలూయా. నేను చెప్పే జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క రాజ్యంలో మనము కొన్ని విషయాలని విశ్వాసం ద్వారా పొందుకోవచ్చు. దేని ద్వారా పొందుకోవచ్చు? విశ్వాసం ద్వారా పొందుకోవచ్చు. కొన్ని విషయాలని మనము అభిషేకం చేత పొందుకోవచ్చు. దేని చేత పొందుకోవచ్చు? అభిషేకం చేత పొందుకోవచ్చు. మరి కొన్ని విషయాలను దేవుడు తన మహిమన రంగులో పెట్టాడు. అక్కడ నీకు విశ్వాసం ఉండినా, అభిషేకం ఉన్నా లేకపోయినా, దేవుడు తన మహిమలో ఆయన కొన్ని విషయాలు చేస్తున్నప్పుడు నేను నిద్రపోతుండగా దేవుడు కొన్ని విషయాలు చేస్తూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. అది ఒక కోణము. దేవుడు అట్లాంటి కోణాన్ని మీ జీవితంలో ఈరోజు ఒక డిమెన్షన్ని దేవుడు ఓపెన్ చేయాలని కోరుతున్నాడు. ఆమేన్. అందరూ మీ కుడి చేతి పైకి ఎత్తండి. దేవా, ఈ కోణాన్ని నా జీవితంలో ఓపెన్ చేయి. ఆమేన్. దేవుడు ఒక కోణాన్ని మీ జీవితంలో ఈ మధ్యకాల సమయంలో దేవుడు ఒక కోణంని మీ జీవితంలో ఓపెన్ చేయబోతున్నాడు. ఆమేన్. నాతో పాటు రండి, కొన్ని వచనాలు మనం చదువుదాము. ఆదికాండము 26వ అధ్యాయం 22వ వచనం. ఆదికాండం 26వ అధ్యాయం 22వ వచనం.
హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. అతడు అక్కడ నుండి వెళ్ళి అతడు అక్కడి నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించెను. మరి ఒక బావి త్రవ్వించెను. దాని విషయమై వారు జగడమాడలేదు కనుక దాని విషయమై వాళ్ళు గొడవాడలేదు కాబట్టి ఏం పేరు పెట్టాడంట? రెహోబోత్ అని పేరు పెట్టాడంట. రెహోబోత్ అంటే దేవుడు మన కొరకు ఒక విస్తారమైన స్థలాన్ని, దేవుడు మన కొరకు ఎట్లాంటి స్థలం అండి? విస్తారమైన స్థలము. అందరూ చెప్పండి, విస్తారమైన స్థలాన్ని. మరలా చెప్పండి, విస్తారమైన స్థలాన్ని. ఇట్లా చేయండి. మా మావయ్య గారు ఎస్ఐ ఫ్రెండ్స్ ఇట్లానే చేస్తారు. విస్తారమైన స్థలాన్ని నా కొరకు దేవుడు ఈరోజు సిద్ధపరిచి ఉన్నాడు. ఈరోజు ఆ స్థలంలోనికి, ఆత్మిక రంగులో ఆ స్థలంలోనికి, ఆ లెవెల్లోనికి, ఆ కోణంలోనికి నేను అడుగుపెట్టబోతున్నాను. ఆమేన్. ఇప్పుడే మెసేజ్ మొదలవుతుంది. ఇప్పటివరకు నేను ఇచ్చింది ఇంట్రడక్షన్. ఆమేన్. ఎందుకంటే ఫస్ట్ 2 రోజు సేవకులు వాక్యం చెప్తుంటారు, సేవకులు పరిచయం చేసి ఉంటారు. నేను ఇదే కదా, మీకు ఇది 3వ రోజు, కానీ ఇది నాకు మొదటి రోజు. కాబట్టి కొన్ని స్టార్టింగ్ కోసం నేను ఇంట్రడక్షన్ ఇస్తా ఉన్నా. ఇప్పుడే మెసేజ్ స్టార్ట్ అయింది. ఓకే, వింటున్నారా? ఓకే. దేవుడు ఈ లెవెల్లోనికి, అందరూ చెప్పండి, ఈ లెవెల్లోనికి. ఏ లెవెల్? పక్క తిరిగి అడగండి, ఏ లెవెల్ అండి? విస్తారమైన స్థలంలోనికి. హల్లెలూయా. ఒక వచనం దేవుడు నాకు చూపిస్తున్నాడు, చదువుదాము. నేను హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మొదటి దినవృత్తాంతాలు 4వ అధ్యాయము 9వ 10వ వచనం. మొదటి దినవృత్తాంతాలు 4వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం. దయచేసి చదువుండి నాయన. ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందినవాడై ఉండెను. వేదనపడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. సో ఎబ్బేజ్ అనే పేరు అంత మంచి పేరు కాదనమాట. మా ఊర్లో, మా మామయ్య గారు ఊర్లో ఒక పెద్ద సేవకుడు, ఆయన పేరు ఎబ్బేజ్ అంకుల్. ఆయన అందరూ ఎబ్బేజ్ అంటే, ఎవరైనా ఇక్కడ ఎబ్బేజ్ అని పేరు పెట్టి ఉన్నారా? ఎవరైనా? లేదా? సరే. ఎబ్బేజు అంటే ఏంటి? దానికి అర్థం వేదన. అంకుల్ పేరు వేదన. నేను అంకుల్తో అన్న, అంకుల్ మీకు ఎవరు అంకుల్ పేరు పెట్టారంటే, మీ భార్య వాళ్ళ తాతయ్య పేరు పెట్టారయ్యా, ఆయన నన్ను దేవుళ్ళని నడిపించాడు. అంకుల్ ఆయన పేరు తెలిసి పెట్టాడా తెలియకపోతే పెట్టాడా, ఇదే ఆ పేరుకి అర్థం అన్నాడు. అంటే ఆయన నన్ను ఇట్లా చూస్తూ ఉన్నట్టు, నాకు తెలీదా అని. కొన్ని పేర్లు అట్లా ఉంటుంది. కొంతమంది క్రైస్తవులు పేరు పెడతారు, యాకోబు అంటారు. యాకోబు అంటే ఏంటి? ఎందుకు అట్లా పేరు పెట్టాలి? ఇజ్రాయేలు అని పేరు పెడితే ఎంత బాగుంది. అందుకే యాకోబుని పేరు పెట్టకుండా మీకు ఏంటి పేరు పెట్టారు? హల్లెలూయా. సో ఈ ఎబ్బేజు అంటే దానికి అర్థం ఏంటి? వీడితో ఎప్పుడు వీడికి ఏం చేసినా వీడికి ఇబ్బంది, లేకపోతే వీడి వలన అందరికి ఇబ్బందే. వీడు చేసిన ఇబ్బంది, చేయకపోయినా ఇబ్బంది, వచ్చిన ఇబ్బంది, రాకపోయినా ఇబ్బంది. కొంతమందిని మనం పిలుస్తాం కదా, చెప్పురా వాడికి, చెప్పకపోయినా ఇబ్బంది, చెప్పినా ఇబ్బంది. వాడికి ఏదైనా మనం పడి చేస్తాం, చెప్పురా అంటాం, అవునా కదా? కొన్నిసార్లు కొంతమందికి మనం ఇన్విటేషన్ కార్డు ఇవ్వడానికి మనకి చెప్పేస్తారా, లేకపోతే వాడు తర్వాత రచరచ చేస్తాడు, గోలగోల చేస్తాడు. ఎందుకు వచ్చిన తలనొప్పి చెప్పేసి ఏదో పో, లేదన్నా వాడు వస్తే ఇచ్చేసి రాకూడదని ప్రార్థన చేయి. అట్లాంటి కొన్ని క్యారెక్టర్లు మన జీవితంలో అందరికీ ఉంటారు. నాకు కూడా ఉన్నారులే, కొంతమంది చుట్టోళ్ళు బంధువులు ఉన్నారు. వీళ్ళు అట్లాంటి క్యారెక్టర్లు అన్నమాట. అట్లాంటి క్యారెక్టర్లు మనం ఏం చేయాలి? సర్దుకుని పోతూ ఉండాలి. ఏబేజ్ అనేవాడు కూడా అట్లాంటి క్యారెక్టరే. తన సహోదరులకి ఎట్లా ఉన్నాడన్నమాట? వేదనకరంగా ఉండడంట. ఎందుకంటే ఆయన ఏబేజు తన పరిస్థితిని అర్థం చేసుకొని ఒక ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చదవండి ఆయన. ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొరబెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి, నా లిమిటేషన్స్ ని, నా బౌండరీస్ ని, నా సరిహద్దుల్ని విశాలపరిచి ఏం చేయాలంట? నాకు ఏం వద్దు దేవా. ఒకసారి మా అమ్మమ్మ ఇట్లా ప్రార్థన చేసిందన్న. మా అమ్మ చెప్పాను కదా, మా అమ్మమ్మ అందరూ 13 తరాలు క్రైస్తవులు. మా నైనా అయితే ఫస్ట్ జనరేషన్ క్రిస్టియన్. మా నైనాకి యేసయ్య అంటే ఆయన తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఎవరో చెప్తే ఆయన అంగీకరించుకున్నాడు అనమాట.
ఒకరోజు మా అమ్మమ్మ ఇట్లా ప్రార్థన చేసింది. ఏమని ప్రార్థన చేసిందంటే సామెతల గ్రంథం నుంచి ప్రార్థన చేసింది. దేవుడా నాకు ఎక్కువగా ఇవ్వ, మాకు తక్కువగా ఎట్లా ఇవ్వ, మాకు తక్కువ ఇవ్వద్దు, ఎక్కువ ఇవ్వవద్దు, కరెక్ట్గా రేషన్ చూసి ఇవ్వు దేవా అంటే మా నాయన అన్నాడు, అత్తమ్మా నువ్వు చేసే ప్రార్థన ఎర్రివాడు ప్రార్థన. ఏమన్నాడు? ఎర్రివాడు ప్రార్థన అంటే మా అమ్మమ్మ రచ్చిపోయింది. మీకేం తెలుసండి, మేము అందరం 13 తరాల క్రైస్తవులు, నిన్నగాక మొన్నగాక క్రైస్తవుడు వచ్చావు, నీకేం తెలుసు అంటే, అత్తమ్మా నువ్వు చేసే ప్రార్థన సామెతల గ్రంథం నుండి తీసి చేస్తున్నావు, కానీ ఈ సామెతల గ్రంథం నువ్వు చేసే ప్రార్థన మొదటి వచనంలో లెమూయేలు తన గురించి రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు అంటే, మనుషులకు ఉన్న జ్ఞానం నాలో లేదు, జంతువుల కంటే హీనకరమైన నేను నాకు అస్సలు బుద్ధి లేదు, నాకు అస్సలు అంటే ఈ ఎవరు ప్రార్థన అనమాట? అందరం బైబిల్ ఎత్తి చెప్పండి, ఈ బైబిల్లో అందరు మాటలు ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది మాటలు ఉన్నాయి? సాతాన్ మాటలు ఉన్నాయి, ఎర్రివాడు మాటలు ఉన్నాయి, దేవుని మాటలు ఉన్నాయి, దుష్టుడు యొక్క మాటలు ఉన్నాయి, అందరూ యొక్క మాటలు ఉన్నాయి. కొంతమంది అంటారు, అయ్యా వద్దయ్యా, నాకు ఎక్కువ వద్దు, తక్కువ వద్దు, నాకేం కావాలో నా అవసరాన్ని తీర్చితే చాలు. అయ్యో పక్క వారి తిరిగి చెప్పండి, నీకంటే మోసగాడు ఎవరు లేదు. అంటే నేను ఆశీర్వాదంగా ఉండాల్సిన అవసరం లేదు, నేను ఎవరికి ఆశీర్వాదంగా ఉండాల్సిన అవసరం లేదు, నా అవసరం తీరితే చాలు. ఎంత ఎంత స్వార్థమైన ప్రార్థన ఇది, ఎంత స్వార్థమైన. నాకుంటే చాలు, నాకుంటే ఎక్కువ ఇస్తే నేను పొగరు వచ్చి దేవునికి విరోధంగా మాట్లాడుతానేమో, తక్కువ ఇస్తే పడిపోతాము, తక్కువ ఇస్తే అవసరం వచ్చి దొంగతనం చేస్తానేమో, మోసం చేస్తానేమో. దేవా కరెక్ట్గా కొలతేసి అంటే చాలామందికి ఏసైని చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే, రేషన్ కొట్లో ఉంటాడు కదా ఆయనలాగా అనిపిస్తుంది. అట్లా కాదు, పక్క వారి తిరిగి చెప్పండి, ఈ ప్రార్థన మీరు చేయాలి. దేవా నా సరిహద్దుల్ని ఏం చేయాలి? ఎక్స్పాండ్ మై లిమిటేషన్స్. అందరూ చెప్పండి, నా సరిహద్దుల్ని విస్తారం చేయదేవా. ఆమేన్. తర్వాత చదవండి. నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ఇంగ్లీష్ బైబిల్లో భలే ఉంటుంది. ఎట్లా ఉంటుంది? నేను ఎవరికి ఇబ్బందిగా ఉండకూడదు దేవా, నేను ఎవరికి. ఆమేన్, హల్లెలూయా. అందరూ చెప్పండి, నేను ఈరోజు వాక్యమును చెవిట్లో వెళ్తుంది కాబట్టి నేను రెహోబోత్ అనే కోణంలోనికి ప్రవేశించబోతున్నాను. విస్తారమైన ప్రదేశం. ఆమేన్, హల్లెలూయా. ఈ డిమెన్షన్, ఈ కోణము, విస్తారమైన కోణంలో నువ్వు ఎవరికి ఇబ్బందిగా ఉండవు, నీ వలన ఎవరు ఇబ్బంది పడరు, నీ వలన ఎవరు అభ్యంతరపడరు, నీ వలన అందరూ దీవించబడతారు. ఆమేన్. ఇది దేవుని యొక్క చిత్తము, ఇది దేవుని యొక్క మనస్సు. ఆమేన్. God wants to open a Rehoboth dimension for you. దేవుడు నీ కొరకు ఒక రెహోబోత్ ని ఓపెన్ చేయాలని కోరుతున్నాడు. ఈ రెహోబోత్ డిమెన్షను నీ జీవితంలో ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో, నీ కొన్ని సమస్యలు, కొన్ని శాపాలు, కొన్ని తరతరాలకు వస్తూ ఉన్నా కూడా ఈ కోణంలో నువ్వు అడుగుపెట్టగానే అది అన్నీ ఆగిపోతుంది. హల్లెలూయా. ఆదికాండం 16వ అధ్యాయంలో అబీమెలెకును ఒక క్యారెక్టర్. ఏ క్యారెక్టర్ అండి? అబీమెలెకును ఒక క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ 20వ అధ్యాయంలో ఉంది. ఆ క్యారెక్టర్ చాలా ఒక ఘోరమైన క్యారెక్టర్. ఫిలిస్తీ ఒక రాజు. 20వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకన్నా. 20వ అధ్యాయం, ఆదికాండం 20వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశుకును షూరుకును మధ్య ప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గూర్చి, ఈమె నా చెల్లెలని చెప్పిన కనుక గెరారు రాజు అయిన అబీమెలెకు శారాను పిలిపించుకుని తీసుకెళ్ళిపోయాడు. ఎట్లాంటి క్యారెక్టర్ అండి ఈయన అంటే? ఒక క్యారెక్టర్ ఆలోచించండి. తల్లిని చూసి సైడ్ కొట్టి బాగుంది అని తీసుకెళ్ళిపోయాడు. తర్వాత ఆమె విషయం ఎడలా దేవుడు వాడిని ఏం చేశాడు? గద్దించాడు. ఆయన ప్రవక్త ఒక భార్య అంటే సారీ నైనా అని వదిలేశాడు. తర్వాత
6 అధ్యాయాల తర్వాత అంటే ఒక దగ్గర ఒక 30 సంవత్సరం తర్వాత. ఎన్ని సంవత్సరం తర్వాత? 30 సంవత్సరం తర్వాత ఎవరి భార్య అయితే తీసుకోవాలనుకున్నాడో ఆమె యొక్క కొడుకు, ఇప్పుడు ఆమె కోడలు, ఆ కోడల్ని మరలా లైనిస్తున్నాడు. అంటే ఎంత పెద్ద ఒక ఘోరమైన ఒక క్యారెక్టర్ బైబిల్లో. అర్థమవుతుందా? ఎంత ఒక ఘోరమైన ఒక చండాలమైన ఒక పాపంని ఒక ఫుల్ఫిల్మెంట్గా పెట్టాలంటే అట్లాంటి ఒక క్యారెక్టర్. ఏ క్యారెక్టరు? అబీమెలెక్ అని ఒక క్యారెక్టర్. అందరూ చెప్పండి, అబీమెలెక్. అట్లాంటి ఒక క్యారెక్టర్. గెరారు అనే ఒక పట్టణానికి, ఒక దేశానికి రాజు. ఆ రాజు ఎవరికి ఇబ్బందిగా ఉన్నాడు? అబ్రహాముకి సారాకి ఇబ్బందిగా ఉన్నాడు. అబ్రహాముకి సారాకి మామూలు ఇబ్బంది చేయలేదు, చాలా ఇబ్బంది చేస్తూ ఉన్నారు. 21వ అధ్యాయం 25వ వచనం చదవండి. 21వ అధ్యాయం 25వ వచనం. అబీమెలెకు దాసులు, అబీమెలెకు ఒక దాసులు బలాత్కారంగా తీసుకున్న నీళ్ళ విషయమై అబ్రహాము అబీమెలెకును ఆక్షేపింపగా, అబీమెలెకు, ఈ పని ఎవరు చేసిరో నేను ఎరుగుదును, నీవును నాతో చెప్పలేదు, నేను నేడే కాని ఈ సంగతి వినలేదని చెప్పగా, అబ్రహాము గొర్రెలను గొడ్లను తెప్పించి అబీమెలెకుకి ఇచ్చెను. వారిద్దరూ ఇట్లు ఒక నిబంధన చేసుకునేది. చూసారా? ఇక్కడ అబీమెలెకు ఎట్లాంటి క్యారెక్టర్ అంటే, చేశాన్ని చేసేసి నాకు తెలీదు సారు అంటాడు. చేసిందని చేసేసి నాకు తెలీదు, నేను చేయలేదే, నేనా అసలు మావాలా వాడా, అరే నువ్వు వాడా చేసావు, అరే రే 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 నాకు తెలీదే, అవునా అంత అయ్యో సారీ అండి. ఎప్పుడు సారీ చెప్తారంటే బండిని గుద్దిన తర్వాత, బండికి పెద్ద బొక్క పడిన తర్వాత అయ్యోయ్యో తెలీదండి అంటారు. పొరపాటు అయిపోయిందండి సారీ అండి అంటారు. సారీ చాలా ఈజీగా చెప్తారు. బండిని తీసుకెళ్ళి సర్వీస్ సెంటర్లో పెట్టి 15 రోజులు మనం బస్సులకు తిరిగితేనే మనకు అర్థమవుతుంది. అవునా కదన్నా? అట్లాంటి ఒక ఇసుకిచ్చే ఒక క్యారెక్టరు అబీమెలెక్. అబ్రహమా నీ బావినా, ఎవరు మావాలా, అయ్యోయ్యో పొరపాటైంది సారు క్షమించండి. అట్లాంటి ఒక క్యారెక్టరు అబీమెలెక్. ఈ అబీమెలెక్ దగ్గర నుంచి తప్పించుకొని అబ్రాము మరలా బయటకు వచ్చిన తర్వాత, అబ్రాముకి ఎవరు పుడుతున్నారు? ఈసాకు పుట్టిన తర్వాత అబ్రాము చనిపోయాడు. అబ్రాము చనిపోయిన తర్వాత ఈసాకు తన పిల్లలతో పాటు కరువు పడితే ఐగుప్తుకి వెళ్ళాలి అనుకుంటే, దేవుడు అంటాడు, లేదురా మీ నాయన ఒకడిని ఆపలేదు, మీ నాయన ఒకడిని చంపలేదు, మీ నాయన ఒకడికి ఫుల్ స్టాప్ పెట్టలేదు, ఆయన కమ్మా పెట్టి వదిలేశాడు. ఆ క్యారెక్టర్ వెళ్ళి నువ్వు డీల్ చేయాలరా అని ఐగుప్తుకి వెళ్ళాల్సిన ఈసాకుని ఆపి అక్కడికి వెళ్ళరా అన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ రెహోబోత్ అన్న కోణము నీ జీవితంలో దేవుడు తెరుస్తాడో, కొన్ని సమస్యల్ని మీ తల్లిదండ్రులు ఫేస్ చేయకుండా, దాన్ని ఎదుర్కోకుండా, దాన్ని పోనీలే అని దానితో రాజీపడి వదిలేసిన కొన్ని పరిస్థితుల్ని నువ్వు మరలా ఎదుర్కొని దాన్ని ముగిస్తావని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. నీ తల్లిదండ్రులు, నీ అమ్మ నాన్నలు, మీ తాతయ్యలు ముత్తాతయ్యలు ఎందుకులే పోనీలే. మీ కొంతమంది ఫ్యామిలీలో సొంత ఇల్లు అనేది కొంతమందికి ఉండదు, కొన్ని తరాలుగా ఉండదు. మా తాతయ్య కూడా అద్దె ఇంట్లో ఉన్నాడు సార్, మా నాయన కూడా అద్దె ఇంట్లో ఉన్నారు సార్, మేము కూడా అద్దె ఉంటాం. ఎవరు సార్ మీరందరూ అంటే గవర్నమెంట్ టీచర్స్ సార్ అంటారు. నేను జోక్ చెప్పలేదు. కొంతమంది గవర్నమెంట్ టీచర్స్, కొంతమంది ఎవరు గవర్నమెంట్ టీచర్స్, బ్యాంక్ ఎంప్లాయీలు, అట్లా దేవునికి భక్తి కలిగి వైరాగ్యంగా మంచి వాళ్ళుగా జీవించే కొంతమంది, దేవునికి సేవ చేసేవాళ్ళు, గ్రామాలు పల్లెటూరు తిరిగి సేవ చేసే కొంతమంది సేవకులు, గవర్నమెంట్ ఎంప్లాయీ టీచర్స్గా ఉండేవాళ్ళు, బ్యాంక్ ఎంప్లాయీగా ఉండేవాళ్ళు, వాళ్ళు సొంత ఇల్లు కట్టుకోలేని పరిస్థితులు నేను చూసి ఉన్నాను. అద్దెంట్లోనే పుట్టారు, అద్దెంట్లోనే చచ్చిపోతారు. ఎన్ని తరాలైనా ఇది కొంతమంది అనుకుంటారు, వాక్యం రాయబడి ఉంది కాదా, భూమి మనకి సొంతము కాదు, పరలోకమే సొంతమే, పోరా త్వరగా పో. అట్లా కాదండి. దేవుడు ఆకాశము పరలోకము దేవునిది, భూమి దాని అంతా ఎవరిది? మనుషులకి దేవుడు ఇచ్చాడు. ఆమేన్. నీకు దేవుడు ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఆదాం తప్పు చేశారు కాబట్టి దేవుడు తన మనసుని మార్చుకోవాలి.
ఆదాం తప్పు చేశారు కాబట్టి చివరి ఆదాముగా యేసు ప్రభువారు వచ్చి ఆదాం చేసిన తప్పుని సరిదిద్ది, ఇదిగో నేను ఒక నూతన సృష్టిని చేస్తున్నానని చేసి ఈ భూమిని మరలా స్వాధీనపరచుకుంటున్నా అని మన చేతిలో పెట్టాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఇది దేవుని యొక్క ప్రణాళిక, ఇది దేవుని యొక్క మనస్సు. ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి, నేను చూస్తున్నా వ్యక్తిగతంగా, నేను చూస్తున్నా కొన్ని మంచి మంచి కుటుంబాల్లో 60 సంవత్సరం రాగానే డయాబెటీస్ అంటారు. 60 సంవత్సరం మా ఫ్యామిలీలో ఎవరు 65 సంవత్సరం దాటి కొంతమంది అన్న సేవకులు, పెద్ద పెద్ద సేవకులు 10th మార్క్ లాగా, SSLC మార్క్ లాగా చెప్తారు. దేన్ని? ఆయుష్ కాదుగా, షుగర్ లెవెల్ని. 475, నాకు 535, 525, ఓహో నాకు 495 అండి అంటారు. నేను చెప్పే ఇట్లా నేను చూస్తున్నా, నేను వ్యక్తిగతంగా చూస్తున్న సేవకులు ఎవరో ఏదో చిన్న వాళ్ళు చేయెత్తితే దయాలు, అట్లాంటి సేవకులు, డీజీ సంకులతో పాటు ఎసకే మామతో పాటు సేవ చేసే పెద్ద పెద్ద సేవకులు, నేను వ్యక్తిగతంగా దగ్గర ఉండి డీజీ సంకుల్కి ట్రాన్స్లేట్ చేసే సేవకులు, ఆయన తమిళ్లో మాట్లాడితే వీళ్ళు ఇంగ్లీష్గా ట్రాన్స్లేట్ చేసిన కొంతమంది పెద్ద సేవకులు గంటలు మోకాల్లో ఉండి ప్రార్థన చేసేవాళ్ళు. వాళ్ళందరికీ ఒకే వీక్నెస్, స్వీట్. ఏదైనా వద్దంటారు. జిలేబీ లడ్డు చూపిస్తే యేసు ప్రభు అంటారు. అది అంటే వాళ్ళ గురించి నేను తప్పుగా చెప్పలేదు, కానీ వాళ్ళ యొక్క వీక్నెస్, బలహీనత. కొన్ని తరాలుగా వాళ్ళు ఎంతో గొప్ప సేవ చేసినా కూడా షుగర్తో, సాల్ట్ అంటే ఏంటి, బీపీతో, దీనితో ఏదో ఒక దెబ్బతో వాళ్ళు, శ్రమలు ఎవరికి రాదండి అంటారు ఒక డైలాగ్. ఏమంటారు? షుగర్ సాల్ట్ మానేస్తే శ్రమ రాదు, కానీ వీళ్ళు మానలేకపోతారు. పాపాన్ని మానేసి ఉంటారు, దయాలను వదిలిస్తూ ఉంటారు, కానీ షుగర్ సాల్ట్ను మాత్రం మానలేకపోయేసరికి శ్రమలు అండి. దేవుడు నాకు ఒక మంచి పాఠాన్ని, ఒక ముళ్ళునిచ్చాడు. అది వెంటనే ముళ్ళు అంటారు. రే ఏ సైంటిస్ట్ సార్ మీరు అని అనిపిస్తూ ఉంటుంది నాకు. భలే తెలియగలిగిన వాళ్ళరా మీరు అని. అంటే ఇది ముళ్ళు సార్, శరీరంలో ముళ్ళు సార్ అంటారు. ముళ్ళు కాదురా, ఏం కాదురా నీకు. కానీ ఇదన్నీ కొన్ని తరాలుగా క్రైస్తవంలో నేను చిన్న వయసు నుంచి చూసిన కొన్ని సమస్యలు దేవుడు నాకు తెలియజేస్తున్నాడు. ఈ సంఘంకి ఈరోజు తెలియజేయమంటున్నాడు. ఇది మీ రెహోబోతు కాలము. మీ రెహోబోతు అన్న ఒక కోణంలోనికి, రెహోబోతు అన్న స్థాయిలోనికి వచ్చి ఉన్నారు. మీ తండ్రి అయిన అబ్రాహాముని ఆలోచన చేయండి. మిమ్మల్ని కన్నిన తల్లి అయిన సారాల్ని ఆలోచన చేయండి. వాళ్ళని ఒంటరిగా ఉన్నప్పుడు నేను పిలిచి, వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళని దీవించి నేను ఎక్కువగా చేశాను. కానీ వాళ్ళకు ఉన్న సమస్య ఏంటంటే, అబీమెలెకుని వాళ్ళు దాటలేక ఐగుప్తు ఫరోని మూశారు. ఐగుప్తు ఫరోని అబ్రాహాము నోరు మూపించాడు. సోదోము గొమొర్రా రాజుని అబ్రాహాము నోరు మూపించాడు. 7 రాజులు గొడవాడుకుంటే వీడు 300 మందిని తీసుకెళ్ళి అందరిని చంప మీద వేశాడు. పట్టా అని. చివరికి సోదోము రాజు వచ్చి, అయ్యగారు ఏదో ఒకటి ఇవ్వండి అని తీసుకెళ్ళిపోయాడు. మెల్కీసెదెకు ఎవరికి సూచన? యేసు ప్రభు వారికి సూచన. మెల్కీసెదెకు అబ్రాహాముని దీవించి మొట్టమొదటిగా బల్లారాధన ఇచ్చాడు, ద్రాక్షరసం రొట్టె ఇచ్చాడు, ఇచ్చి దీవించాడు అబ్రాహాముని. ఆదికాండం 13, 14, 15 చెప్తున్నాను నేను. అట్లా దీవించాడు. అబ్రాహాము చేత లోతు దీవించబడితే భూమి తట్టుకోలేకపోతే అక్కడ ఉన్న మామలేఖన కుమారులు వచ్చి, అయ్యా మీరు మా మధ్యలో రాజులాగా ఉన్నారు, మీకు ఏ దేశం కావాలంటే, ఏ భూమి కావాలంటే తీసుకోండి అంటే సారాకి ఒక సమాధిని డబ్బు పట్టి కొన్నాడు. అంత పెద్ద రాజు అబ్రాహాము, అంత పెద్ద మక్మలా అన్న ఒక సమాధిని కొన్నాడు. అంత పెద్ద రాజు అబ్రాహాము. సోదోము గొమొర్రా రాజుని లెఫ్ట్ హ్యాండ్లో డీల్ చేశాడు. ఐగుప్తు రాజు ఫరో అంటే ఈరోజు మన డొనాల్డ్ ట్రంప్ లెక్క. వాడిని లెఫ్ట్ హ్యాండ్లో డీల్ చేశాడు. అంత పెద్ద సామర్థ్యమైన అబ్రాహాము కాలం కంటే ఇంకొక కరువు ఈసా కాలంలో వస్తే, ఈసాకు ఎక్కడికి వెళ్ళాలనుకున్నానంట? ఐగుప్తుకి వెళ్ళాలనుకుంటే దేవుడు అన్నాడంట, ఐగుప్తుని మీ డాడీ క్లోజ్ చేశాడ్రా,
హలో 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 హలో, ఐగుప్తుని మీ డాడీ క్లోజ్ చేశాడ్రా, సోదం గొమొర్రాని మీ డాడీ క్లోజ్ చేశాడ్రా, వాడిని మక్పల అబ్బు మీ వీళ్ళు అమోలికలు వీళ్ళందరినీ మీ డాడీ లెఫ్ట్ హ్యాండ్ డీల్ చేశాడ్రా, మీ డాడీ ఒకరిని డీల్ చేయలేకపోయాడ్రా, వాడే అబీమెలెకు వాడి దగ్గరికి వెళ్ళరా అన్నాడు. కొంతమంది కొన్ని క్యారెక్టర్లు ఈ కాలంలో, ఈ సీజన్లో, ఈ న్యూ జెరూసలేం అపోస్టలిక్ మినిస్ట్రీకి సంబంధించిన సంఘ ప్రజలకి, సేవకులకి కొన్ని క్యారెక్టర్లు వస్తూ ఉంటారు. వీళ్ళేంద్ర తేడాగా ఉన్నారు మీకు అనిపిస్తుంది. అది ఎందుకు అట్లా అనిపిస్తుంది అంటే, మీ ఆత్మిక నాయకులు మీకు ఇక్కడ కొన్ని ఆత్మల్ని కొన్ని దశాబ్దాలుగా కొన్ని డీల్ చేయలేని కొన్ని క్యారెక్టర్లు దేవుడు మరలా తీసుకుని వచ్చి మీ చేత ఈ కాలంలో డీల్ చేపిస్తాడు. ఐ ప్రొఫెసీ యాజ్ అ ప్రాఫిట్ ఆఫ్ గాడ్. కొన్ని దశాబ్దాలుగా, కొన్ని డెకేడ్స్గా, దగ్గర ఒక రైట్ 22 years 23 yearsగా కొన్ని క్యారెక్టర్లను డీల్ చేయలేని పోనీలే అని అప్పుడు రాజీపడి వదిలేసేవాళ్ళు. ఆ క్యారెక్టర్కి ఇప్పుడు మీరు ఎండ్ రాస్తారు. అట్లా ఇబ్బంది పెట్టే ఆత్మలకి, కొన్ని దయపు శక్తులకి, డిమానిక్ ఫోర్సెస్కి, ఒక అంధకార ఆత్మలకి మీరు ఎండ్ స్టోరీ రాస్తారు ఈ సీజన్లో. హల్లెలూయా. అబీమెలెకు ఆఫ్టర్ ఒక చిన్న పిల్లవాడు, అది ఫారో అంతే, ఒక దేశంకి నైలు నది ప్రవహించే దేశం అంతా ఫారో రాజు. సోదము గొమొర్రా అంటే మామూలు పట్టణాలు కాదు, అది ఆ కాలంలో హాంకాంగ్, సింగపూర్ లాంటి సిటీ స్టేట్స్, దుబాయ్, అబుదాబి అన్ని సిటీ స్టేట్స్. ఎమిరేట్స్ అంటాం. ఎమిరేట్ అంటే సిటీ స్టేట్. దుబాయ్, అబుదాబి, ఖతార్, ఒమాన్, షార్జా, సింగపూరు, హాంకాంగ్ ఇవన్నీ సిటీ స్టేట్స్. అట్లాంటి సిటీ స్టేట్స్ సోదము గొమొర్రా అంత పెద్ద స్టేట్స్, అన్నింటి లెఫ్ట్ హ్యాండ్లో డీల్ చేశాడు అబ్రామ్. గెరారు ఒక చిన్న పట్టణం, ఆ చిన్న పట్టణంలో ఉన్న ఒక చిన్న రాజు అబీమెలెకుని అబ్రామ్ ఏం చేయలేకపోయాడు, డీల్ చేయలేకపోయాడు. దేవుడు ఏమన్నాడంటే ఈసాకుని పిలిపించి, నువ్వు అక్కడ వెళ్ళమాకు, ఇక్కడ ఉండు, నీ చేత. అవర్ గాడ్ ఇస్ ఎ గాడ్ ఆఫ్ ఫ్యామిలీస్. కుటుంబాలని యొక్క దేవుడు. అంటే నీ తల్లిదండ్రులకు ఆయనే దేవుడు, నీకు ఆయనే దేవుడు కాబట్టి, నీ తరతరములకు ఆయనే దేవుడు కాబట్టి, మీ తల్లిదండ్రులు ఎక్కడ లైట్గా కాంప్రమైజ్ అయ్యారని ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన గౌరవానికి, ఆయన ఎట్లా చెప్పాలి, ఆయన రోషానికి కొన్ని చోటు వచ్చింది కాబట్టి ఆయన వ్యక్తిగతంగా పర్సనల్గా తీసుకుని డీల్ చేస్తారన్నమాట. పక్క వారి తిరిగి చెప్పండి, నీకు యెహోవా దేవుడిని గురించి సరిగ్గా తెలియట్లే. తండ్రి దేవా అని పాటు పాడావు కాబట్టి యెహోవా దేవుని గురించి సరి అయిన అర్థం నీకు అర్థం కావట్లే. ఆయన కొంచెం టెరిఫిక్ అనే క్యారెక్టర్, టెర్రర్ క్యారెక్టర్. ఎట్లాంటి క్యారెక్టర్? టెరిఫిక్ అయిన టెర్రర్ క్యారెక్టర్, బాగా రోషం కలిగిన వాడు. అన్న ఒక మ్యాటర్ చెప్పమంటావా? ఏలియాని దేవుడు ఒరిజినల్ ప్లాన్లో సజీవుడిగా ఎత్తుకోవాల్సిన దేవునికి ప్లానే లేదు. ఏలియా అందరిలాగా చచ్చిపోయి పరలోకి రావాల్సిందే. కానీ యెజబెల్ ఒక క్యారెక్టర్. ఏంటి? యెజబెల్ ఒక క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ అనింది, నిన్ను చంపి రేపు సాయంత్రం నిన్ను చంపి నీ శరీరాన్ని ఆకాశ పక్షులకు పెట్టకపోతే నేను యెజబెల్ కాదురా ఆమనింది. ఏలియా వినట్లే. ఏలియాకి తెలియదు. ఎవరికి తెలిసింది? ఆయనకు బాగా రోషం ఎక్కువ. అబ్బా మామూలు పొగరు కాదండి. సట్టుని ఫీల్ అయిపోయాడు. ఎవరు? యెహోవా దేవుడు సట్టుని ఫీల్ అయ్యాడు. బాగా ఫీల్ అయ్యాడు. మామూలు ఫీల్ అవ్వాలి, బాగా ఫీల్ అయ్యాడు. నా ప్రవక్తను నువ్వు లేపుతావా? అరే మికాయిలు, గబ్రియల్ రండ్రా, వాడిని సజీవుని తీసుకుని రాడా, వాడి సావునే చూడకూడదురా, మరణాన్ని వాడు చూడకూడదురా. హల్లెలూయా. ఇంకో కథ చెప్పమంటావా? ఇట్లాంటి చాలా కథలు ఉన్నాయి. ఇంకో కథ చెప్తానులే, టైం ఉంది కాబట్టి. ఇంకో కథ చెప్పమంటారా? ఇంకో కథ చెప్తా. యోసేపుని ఒకడు ఉన్నాడు. యోసేపును ఆయనకి 2 కళ వచ్చింది. ఎన్ని కళ వచ్చింది? 2 కళలో తన సహోదరులు, మొదటి కళలో తన సహోదరులు, 2వ కళలో తన సహోదరులతో పాటు తన తల్లిదండ్రులు కూడా ఆయన పూజించినట్లు, వంగినట్లు. ఎన్నిసార్లు కళ వచ్చింది?
ఆ కళ ఇచ్చింది ఎవరు? కళ ఇచ్చింది ఎవరు? చెప్పండి, వెనకాల వాళ్ళు చెప్పాలి. వెరీ గుడ్. ఇప్పుడు ఏమన్నారంటే వీడిని నీళ్ళు లేని బావిలో తవ్వేసి ఇప్పుడు చూద్దాంరా వీడి కళ్ళకి ఏమవుతుందని, ఇప్పుడు చూద్దాంరా వీడి కళకి ఏమవుతుందని, ఇప్పుడు చూద్దాంరా అని వీళ్ళు చిట్టుకేశారు. ఏం చేశారు? గుంట్లో ఉన్న అబ్బాయికి వినపడలే. గుంట్లో ఉన్న అబ్బాయికి ఎవరికి వినపడింది? మామూలు ఫీల్ అవ్వాల. ఎవరు ఏమవ్వాలే? మామూలుగా ఫీల్ అవ్వాల. యాక్చువల్గా ప్లాన్ ప్రకారం ఎన్నిసార్లు మొక్కాలి? ఎన్నిసార్లు మొక్కాలి? రచ్చిపోయాడు అనమాట. ఎవరు? రచ్చిపోయాడు అనమాట. ఎన్నిసార్లు మొక్కించాడు తెలుసా? 3 సార్లు మొక్కించాడు. ఎన్నిసార్లు మొక్కించాడు? 3 సార్లు మొక్కించాడు. మొక్కిస్తే 4వ సార్లు మొక్కడానికి వస్తే రే మొక్కమక్కండి రా, ఏంద్ర పద్దాగా నా కాలు కింద పడతారు అని యోసిపుచ్చి మొక్కమంటే అయ్యో నేనేంటి దేవుడా లెగవండ్రా అన్నాడు. నీకు చాలు వద్దు అన్నా కూడా ఆయనకి పౌరుషం ఎక్కువ కాబట్టి, ఆయనకు రోషం ఎక్కువ కాబట్టి నీ ఎడల తన ప్రేమను అట్లా చూపిస్తాడు. మన దేవుడు మామూలు వాడు కాదండి, చాలా టెరిఫిక్ అనే క్యారెక్టర్. ఆమేన్. అర్థమవుతుందా? నీ పరమ తండ్రి అట్లాంటి వాడు. ఇంకొక కథ చెప్పమంటావా? వద్దా? చెప్పాలా? హేషకియా రాజు అని ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకి సమస్య. ఆ రాజుకి ఇదన్నీ ఏషియా గ్రంథం 34, 35, 36లో ఉంటాయి. ఇది వెళ్ళి చూడవచ్చు తర్వాత, అవసరం లేదు కాబట్టి చెప్తున్నా వినండి. ఒకరోజు ఈ సెనక్రిబ్ అని ఒక రాజు వచ్చాడనమాట. వస్తే వాడి యొక్క మనిషి రబ్షకే అనేవాడు వచ్చి బెదిరిస్తున్నాడు అనమాట. ఎసకెన్ రమ్మకండ్రా, అక్కడ చూడండి రా, తీరు దేశం చూడండి రా, అక్కడ చూడండి రా, ఈ దేశం అన్నీ సెనక్రిబ్ మా రాజు ఏం చేశాడు చూసారా? మా రాజు యొక్క గుర్రాలు వస్తే, మా రాజుల యొక్క రథాలు వస్తే అక్కడ నీళ్ళు ఉండిపోదురా, అంత పెద్ద సైన్యం రా మాకు అన్నీ బాగా డ్రమ్ము కొడతా ఉన్నాడు అనమాట. డ్రమ్ము కొడతా ఉంటే ఎసకి అన్నాడు, ఏం మాట్లాడమాకండి, గమ్మునుండ్రా, వాడు చెప్పేది విని వచ్చేసేయండి అన్నాడు. వాళ్ళు ముగ్గురు వచ్చి, అయ్యగారు రాజు వాడు ఎక్కువ వాగుతున్నాడు అయ్యా, మన ప్రజలందరూ భయపడిపోతున్నారు, వాడు ఎక్కువ అట్లానే ఉంచినాయన, వాళ్ళు ఎక్కువ వాగుతున్నారు, బాగా గోలగోల చేస్తున్నారు అంటే వెళ్ళి ఎవరికి చెప్పు? దేవునికి చెప్పా? ఏషియా ప్రవక్తకి చెప్పు అంటే ఏషియా ప్రవక్త దగ్గరికి వీళ్ళు ముగ్గురు వెళ్తున్నారు. వెళ్ళగానే డోర్ దగ్గర ఏషియా ప్రవక్త ఉన్నాడు. ఉండి, అరే మీకు రబ్షకే చెప్పింది మాత్రమే తెలుసు, మీ వెనకాల మీ సొంత ప్రజలు మీ వెనకాల ఏం మాట్లాడారని మీకు తెలియదు అన్నాడు. సియోను కుమార్తె నీ తల వెనకాల, మీ భుజం వెనకాల తల ఊపి ఎసకరాజు పోయాడురా అనింది. ఎసకరాజు అని ఎవరన్నారంట? అసీరియా దేశం రాజు అనలా, రబ్షకే అనలా, సెనక్రిబ్ అనలా, వాళ్ళు సైన్యం అనలా. ఎవరన్నారు? సియోను కుమార్తె అనేదంట. ఇది ఎవరు తెలుసు? దేవుడు తెలుసు. నీకు శత్రువులు ఏమంటున్నారు మాత్రమే తెలుసు, దేవుడికి నీ వాళ్ళు కూడా నీ గురించి ఏమంటున్నారని కూడా తెలుసు. నీకు శత్రువులు ఎట్లా బెదిరిస్తున్నారు, శత్రువులు ఎట్లాంటి మాట్లాడుతున్నారని చూసి రచ్చిపోయి బాధపడి ప్రభువా ఎట్లా అంటున్నారు చూడు ప్రభువా అంటే దేవుడు అంటారు, అరే ఎదుటి వాళ్ళు ఏమంటున్నారు మాత్రమే నీకు తెలుసు కానీ నీ వాళ్ళు ఏమంటున్నారు నీకు తెలుసా అంటాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు బాగా ఫీల్ అయిపోయాడు. నా మనిషి ఎసెకియా వాడిని అసీరియా రాజు ఏమన్నా బరలే, ఈ ప్రజలు ఇట్లా అన్నే సరే, సియోన్ ప్రజలు ఇట్లా అన్నే సరే, నేను బాగా ఫీల్ అయి ఉన్నా అని ఏమన్నాడు? ఈ రాజు వచ్చి ఒక బాణం కూడా వేయలేడు, వచ్చిన దారిలో తిరిగి వెళ్ళిపోతాడు, వాడు ఊర్లో వాడు సొంత ప్రజలే వాడు చంపుతాడు అన్నాడు. వాడు కొడుకులే వాడిని. ఆమేన్. హల్లెలూయా. పక్క వారి తిరిగి చెప్పండి. రఘోబోత్ స్థాయిలో ఎప్పుడైతే రఘోబోత్ లెవెల్లోనికి నువ్వు అడుగు పెడతావో దేవుణ్ణి ఈ విధంలో నువ్వు తెలుసుకుంటావు. నీ ఎడల ఆసక్తి కలిగిన దేవుణ్ణి, నీ ఎడల రోషం కలిగిన దేవుణ్ణి, నీ ఎడల పౌరుషం కలిగిన దేవుణ్ణి నువ్వు తెలుసుకుంటావు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నా ఎడల ఇంత పౌరుషం కలిగి ఉన్నాడా, నా ఎడల ఇంత రోషం కలిగి ఉన్నాడా, ఇంత రోషం కలిగిన దేవుడు నా ఎడల ఓమా అని ఎప్పుడైతే ఈ సత్యం ఇట్లాంటి ప్రత్యక్షత తెరవబడుతుందో అప్పుడు నీ విశ్వాసం ఆటోమేటిక్ ఇంకొక లెవెల్కి వెళ్ళిపోద్ది. ఆమేన్.
హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు? దేవుడు రోషం కలిగిన దేవుడు కాబట్టి, ఆయన తరతరాలకు దేవుడుగా ఉన్నాడు కాబట్టి, నీ తల్లిదండ్రులని ఏ విధంగా కొన్ని ప్రజలు ఏ విధంగా తుణీకరిస్తారో, ఏ విధంగా లెక్క లేకుండా వెళ్ళిపోయారో, ఏ విధంగా సైడ్ తీసుకెళ్లారో, దానికి మీ తల్లిదండ్రులు పోనీలే శ్రమలే అని వాళ్ళు అనుకుంటూ ఉండవచ్చు. అది నీ కూడా వాళ్ళు చెప్పి ఉండరు. కానీ అది ఎవరికి తెలుసు? కాబట్టి నిన్ను మరలా యూటర్న్ పెట్టుకుని రాడా అభిమేలెకు దగ్గర వెళ్దామని నిన్ను తీసుకెళ్తాడు. వాళ్ళు నీ తల్లిదండ్రులు ఏ బావినైతే తవ్వారో నీ చేత మరలా ఆ బావిని తవ్విస్తాడు. ఆ పేరే పెట్టిస్తాడు. ఎవరు విన్నట్లే? ఆ పేరే పెట్టిస్తాడు. మరలా అదే ప్రాబ్లం వాళ్ళు క్రియేట్ చేస్తే రెహోబోతు వచ్చే వరకు వాళ్ళు నిన్ను వచ్చి, తర్వాత రెహోబోతు ఓపెన్ అయిన తర్వాత వాళ్ళు నిన్ను మొక్కి వెళ్ళిపోతారు అన్నమాట. నువ్వు ఎండు పెడతావు. ఈసాకు దానికి ఎండు పెట్టాడు కాబట్టి యాకోబుకి అభిమేలెకు అనే క్యారెక్టర్ లేదు. ఈసాకు దానికి ఎండు పెట్టాడు కాబట్టి యాకోబుకి హల్లెలూయా. అందరూ చెప్పండి. నా తరువాత కొన్ని క్యారెక్టర్లు అంటే షుగరు, క్యాన్సరు, బీపీ, కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివర్, నడువు నొప్పి, కాళ్ళు నొప్పి, ఈఎంఐ, అప్పు, లోను, చక్రవడ్లు, ఇట్లాంటి క్యారెక్టర్లు నా తాతయ్యని చూసి ఉండవచ్చు, మా నాయనని చూసి ఉండవచ్చు. నన్ను చూడగానే వాళ్ళని రెహోబోతులో తీసుకెళ్ళి వాళ్ళని పాతి పెడతా. నా పిల్లలు వాళ్ళని చూడరు. ఆమేన్ చెప్పండి. నా పిల్లలు వాళ్ళని చూడరు. నమ్ముతున్నారా? దిస్ ఇస్ కాల్డ్ as a రెహోబోత్ డిమెన్షన్. రెహోబోత్ డిమెన్షన్లో ఈ విధంగా దేవుడు నీ కొరకు చేస్తాడు. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు ఈ రెహోబోత్ డిమెన్షన్లోనికి, రెహోబోత్ కోణంలోనికి అన్న టైం అయిపోతుందన్నా, పర్లేదా? ఒక 5 minutes టైం కాలేదా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఈ రెహోబోత్ కోణంలోనికి మనం ఎట్లా ప్రవేశించాలి? ఈ రెహోబోత్ కోణంలోనికి మనం ఎంతమంది ఆసక్తితో ఉన్నారు? నేను ఈ కోణంలోనికి వెళ్ళాలయ్యా. అవునా సార్? నేను చెప్తాను సార్, వినండి సార్. మా నాయన పెద్ద బిజినెస్ మ్యాన్. మా నాయన సైడ్లో మా తాతయ్య పెద్ద బిజినెస్ మ్యాన్. వాళ్ళందరూ బర్మాలో కానీ, ఇక్కడ కేరళ తమిళనాడు బార్డర్లో కానీ, విజయనగరంలో కానీ, నార్త్లో కానీ ఫుల్ బాగా బిజినెస్ చేసేవాళ్ళు. మామూలు బిజినెస్ లేదు, అందరూ పెద్ద పెద్ద బిజినెస్. కానీ వాళ్ళు తరతరాలకి వాళ్ళు ఒకటే చేస్తారు. ఏంటంటే పెద్ద బిజినెస్, పెద్ద సక్సెస్గా ఉంటుంది. ఏదో ఒక విషయంలో, మా డాడీ సైడ్ చెప్తున్నా, ఏదో ఒక విషయంలో స్త్రీల విషయం వచ్చేసరికి వాళ్ళు పాపలు పడిపోతారనమాట. ఎవరు? మా రామస్వామి కానీ, నారాయణ స్వామి కానీ, వీరరాఘవ నాయుడు కానీ, వీళ్ళందరూ మా ముత్తాతయ్య, వీళ్ళందరూ మా డాడీ సైడ్ ఎవరికి ఒక భార్య లేదు. డబ్బు ఉంది కాబట్టి ఇష్టానికి, నేను చెప్తున్నా, డబ్బు ఉండేసరికి ఇష్టానికి నలుగురు. మా డాడీ అంటాడు మా చిన్నమ్మ మా పెద్దమ్మ అంటాడు. పెద్దమ్మ చిన్నమ్మ అంటే అట్లా కాదు, పెద్దమ్మ చిన్నమ్మ అంటే అట్లా అంటే డబ్బు ఉంది కాబట్టి లారీ బిజినెస్లు, హోటల్ బిజినెస్, ఇవన్నీ టీక్ బిజినెస్, ఫర్నిచర్ బిజినెస్. మామూలు ఆ కాలంలో చెప్తున్నాను, ఆ కాలంలో అంత ధనవంతులుగా జీవించేవాళ్ళు, 100 ఏకర్లు ఉండేవాళ్ళు. అంటే ఏదో కీపు అట్లా కాదు, సక్రంగా ఇంట్లోనే పెట్టుకుంటారు. అంటే ఇల్లు పెద్ద ఇల్లు ఉంటుంది, 5 గడపల నుంచి 5 వస్తారు బయట. అట్లాంటి క్యారెక్టర్లు, ఫరో 1 ఫరో 2 క్యారెక్టర్ అట్లాంటి. మా డాడీ దాన్ని ఆపగలిగాడు. మా డాడీకి సువార్త తెలిసింది కాబట్టి, ఒక సువార్త ద్వారా ప్రత్యక్ష వచ్చింది కాబట్టి, నిజమైన పురుషుడు అంటే, పురుషుల లక్షణం అంటే ఎంతమందిని ఉంచుకోవడం కాదురా. పురుషుని లక్షణం ఏంటంటే ఒక భార్యని క్రీస్తు సంఘాన్ని ఏ విధంగా ప్రేమించారో ఆ విధంగా ప్రేమించడం రా పురుషుల లక్షణం అని. మా డాడీకి ఒక ప్రత్యక్షత వచ్చింది కాబట్టి, వాక్యం ద్వారా, సువార్త ద్వారా కళ్ళు తెరవబడింది కాబట్టి, మా డాడీ ఆ సమస్యని మా దగ్గరికి రానిట్లా. అర్థమవుతుందా? ఇట్లాంటి క్యారెక్టర్ ఏమంటామంటే వాళ్ళే చైన్ బ్రేకర్, కర్స్ బ్రేకర్ అంటాం. ఏమంటాము? శాపాన్ని వెరగొట్టే వాళ్ళు అంటాం.
నేను అంటున్నా, ఈరోజు ఈ మధ్యకాల సమయంలో ఇక్కడ ఉన్న చాలామంది కర్స్ బ్రేకర్స్. మీ తరంలో మీరే కర్స్ బ్రేకర్. అందరూ చెప్పండి, నా తరములో, నా కుటుంబంలో నేనే కర్స్ బ్రేకర్. నేను చూస్తున్న ఐగుప్తు వాడిని నా పిల్లలు చూడరు. నా పిల్లలకి వారు ఎవరిని కూడా తెలియదు. ఆమేన్. నమ్ముతున్నారా? విశ్వసిస్తున్నారా? ఈ రహబోతు కోణంలోనికి మీరు అడుగుపెట్టాలని నేను కోరుతున్నా. సువార్తని బట్టి రక్షణని బట్టి మా డాడీ మా కుటుంబంలో చాలా మార్పుని తీసుకొచ్చాడు. కొన్ని విషయాలు మేము చూడలేదు, కొన్ని సమస్య మాకేంటిని తెలియదు. అది కొంతమంది అంటారు, వీళ్ళు కొంచెం ప్రాబ్లం బ్రదర్. ఏం ప్రాబ్లం బ్రదర్ అంటే, ఈయనకి కొన్ని ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్, ఆయన అఫేర్లో ఉన్నాడు, ఈయన ఇదిలో ఉన్నాడు, ఇట్లాంటి పాపంలో పడిపోతున్నాడు. అంటే అట్లాంటి పాపం ఉందా అని మేము షాక్గా చూస్తాం. ఎందుకంటే మా డాడీ దాన్ని బ్రేక్ చేశారు కాబట్టి. నేను చెప్తున్నా, నీ పిల్లలకి కొన్ని పాపం అంటే ఏంటిని తెలియకుండా పుడతారు. ఆ పాపంలో వాళ్ళు అడుగు పెట్టరు. నువ్వు ఏ పాపంతో కష్టపడుతున్నావు, ఏ పాపంలో నుంచి విమోచించబడాలి, బయటపడాలని ప్రార్థన చేస్తున్నావు, నీ పిల్లలకి అది తెలియదు. ఆమేన్. ఎందుకంటే నువ్వు రెహోబోతు కోణంలో అడుగుపెట్టావు కాబట్టి. హల్లెలూయా. ఇప్పుడు అడగండి, రెహోబోతు కోణంలోనికి, ఆ స్థాయిలోనికి ఎట్లా అండి? చదవండి యోవాను సువార్త 14వ అధ్యాయం 2, 3, 4. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యుద్ధ ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవదును. నేను వెళ్ళి మీకు ఏం సిద్ధపరుస్తా? స్థలము సిద్ధపరచు. నేను వెళ్ళి నీకేం సిద్ధపరుస్తా? ఏం సిద్ధపరుస్తా? రెహోబోత్ అంటే ఏంటి? విస్తారమైన స్థలం. హల్లెలూయా. నేను వెళ్ళి నీ కొరకు ఒక స్థలంని. చాలామంది అంటారు, అవునయ్యా, అందుకే యేసుప్రభువు మనల్ని విడిచిపెట్టి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడండి? పరలోకంలో నా కొరకు ఒక భవంతిని కట్టడానికి. పరలోకంలో నా కొరకు ఒక భవంతిని. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? భవంతిని కడుతున్నాడు. ఎన్ని సంవత్సరం కడుతున్నాడు? 2000 సంవత్సరం కడుతున్నాడు. ఓ బాగుందరయ్యా. అంటే ఆకాశం భూమిని, పరలోకం భూమిని, సృష్టిని, వెలుగు కలుగును కాక అంటే వెలుగు కలిగింది. జలంను చూసి చేపలు రావాలంటే చేపలు వచ్చింది. మట్టిని చూసి జంతువులు రావాలంటే వచ్చింది. ఇట్లా నోటి మాటలతో చెప్పే దేవుడు ఈ ఇల్లుని ఎన్ని సంవత్సరం కడతారండి? నాకు అర్థం కాలే. అంటే ఇక్కడ ఏదో దీన్ని మనకి బోధించే వాళ్ళు ఏదో ఒక మర్మాన్ని వాళ్ళు కనిపెట్టలేకపోయారు, వాళ్ళకి అందలేకపోయారు. ఈ దేవుడు ఈరోజు మనకు తెలియజేయాలని కోరుతున్నాడు. ఆమేన్. మనము వాళ్ళని గౌరవిస్తేనే మనం పొందుకుంటాం. వాళ్ళకి ఏం తెలీదు అనుకుంటే మనం ఏం పొందుకోలేము. వాళ్ళకు కొన్ని తెలిసింది, వాళ్ళు తెలిసిన దాన్ని, అందుకున్న దాన్ని అందించి మనకు పెట్టారు. కొన్ని విషయాలు దేవుడు ఈ చివరి కడవరి తరాల కొరకు దేవుడు ఉంచాడు. ఆమేన్. ఈ రెహోబోతు తరాల కొరకు ఉంచాడు. ఆమేన్. ఒక రెహోబోతు స్థాయికి నువ్వు రావాలి, నీ సంఘం రావాలి, నీ పరిచయం రావాలి, నీ కుటుంబం రావాలి, నీ పిల్లలు రావాలి. నీ దేవుడు నీ కొరకు దేవుడు కొన్ని మర్మాలని నీ కొరకు ఉంచాడు. ఆమేన్. కొంతమందికి ఎందుకు సొంత ఇల్లు లేదయ్యా అంటే, ఇక్కడ ఎందుకు సారు? పరలోకంలో దేవుడు బంగారపు వీధిలో బంగారపు గోడతో బంగారు భవంతిని కడుతున్నాడు. అంటే మేము వెళ్ళే సంఘంలో, చిన్న వయసులో నేను ఉండే సంఘంలో, మా అమ్మమ్మ వాళ్ళు ఉండే సంఘంలో అంటారు, మా తాతయ్య పేరు వేదరాజన్ నీకెందుకయ్యా ఇల్లు అంటాడు. మా తాతయ్య పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్, మా అమ్మమ్మ పెద్ద గవర్నమెంట్, ఇద్దరు పెద్ద పెద్ద గ్రీన్ ఇంక్ సైన్స్ పెద్ద టికెట్లు మధురైలో. నీకెందుకు అయ్యా ఇల్లు అంటారు. అయ్యగారు వెంటనే అక్కడ సంఘం కట్టి, ఇక్కడ సంఘం కట్టి, సంఘం అయితే బాగా కట్టారు. 36 సంఘం పైన స్థలం కొన్ని 5 సెంట్లు గ్రౌండ్ నెర 5 సెంట్లు స్థలం కొన్నారు. 36 సంవత్సరాల సర్వీస్ అంటే 36 సంఘాలు కట్టారు. బాగానే కట్టారు, బాగానే సేవ చేశారు. కానీ చివరి వరకు సొంత ఇల్లు, వాళ్ళు రిటైర్మెంట్ అయ్యే వరకు సొంత ఇల్లు కట్టలేకపోయారు. రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా డబ్బు లేదు కట్టడానికి. మా నాయనకి ఎప్పుడైతే ప్రత్యక్షత వచ్చిందో మా నాయన అన్నాడు, మావయ్య అత్తమ్మ నేను కట్టిస్తాను మీకు అని కట్టించాడు. కొన్ని సత్యాల్ని మనం తప్పుగా అర్థం చేసుకోవడం వలన మనం చేయాల్సిన పనిని పూర్తిగా చేయలేకపోతున్నాం.
దేవుడు నిన్ను సంఘాన్ని మాత్రం కట్టడానికి పిలవలేదు, నీ ఇల్లుని కట్టడానికి పిలిచాడు. దేవుడు నీ ఇల్లుని మాత్రం కట్టడానికి పిలవలేదు, సంఘాన్ని కూడా కట్టడానికి పిలిచాడు. ఆమేన్. రెండు కావాలి. కొంతమంది అంటారు, అందుకే మా డీజెస్ అయ్యి అప్పుడే చెప్పారు, ప్రేయర్ టవర్ కట్టండి దేవుడు నీ ఇల్లు కట్టిస్తాడని. సూపర్ కదన్నా? ఏమన్నాడు? అది సరైన సత్యం. నైసా? కొంతమంది అంటారు, ఎందుకు నీకు ఇల్లు ప్రేయర్ టవర్ కడితే చాలు అంటారు. కాదు, ప్రేయర్ టవర్ని కట్టించి దేవుడిని ఇల్లుని కట్టిస్తా అంటే రెండు అవసరం. కొన్ని విషయాల్ని, కొన్ని సత్యాల్ని మనం సరిగా అర్థం చేసుకోలేకపోయేసరికి కొన్ని విషయంలో మనము బావిని దాటాం, సగం వరకు దాటాం అన్నమాట. బావిని ఎక్కడ దాకా దాటాము? సగం వరకు దాటాం. సగం వరకు దాటినా సలదా మొదలు మునిగిపోతాం. కాబట్టి కొన్ని విషయాల్ని మనం సంపూర్ణంగా ఎరగాలి. ఆమేన్. ఇక్కడ ఈ వచనముని చాలామంది తీసి చూడండి, యేసు ప్రభువారు ఎందుకు తండ్రి దగ్గరికి వెళ్ళాడంటే నీ కొరకు నా కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరచడానికి. అక్కడ ఫస్ట్ లైనే ఏంటంటే, నా తండ్రి ఇంట్లో అనేక నివాస స్థలము ఆల్రెడీ ఉంది. సార్ నా తండ్రి ఇంట అనేక నివాసం ఆల్రెడీ ఉంది. నేను వెళ్తే మీ కొరకు ఒక స్థలాన్ని నేను సిద్ధపరిస్తే నేను మీ దగ్గరికి మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతా. ఎందుకు తీసుకెళ్ళిపోతానంటే నేను ఉండే చోట మీరు కూడా ఉండాల్సి ఉంది కాబట్టి నేను మీ దగ్గరికి మరలా వస్తా. ఇవన్నీ యేసయ్య ఎప్పుడు అంటున్నాడు? ఈ డైలాగ్ యోహాను సువార్త 14వ అధ్యాయం డైలాగ్ అన్నీ ఎక్కడ ఉంది? ఏ సంఘటన జరుగుతుంది? గెత్సెమనే తోటానికి వెళ్ళక ముందు పైన ఒక మేడ గది తీసుకున్నారు కదా, ఆ గది తీసుకొని ఆ గదిలో బల్లలు పెట్టుకొని యేసు ప్రభువారు రొట్టె తీసుకుంటా మంది బిర్యానీ తింటా చెప్పాడు కదా, ఆ డైలాగు ఇక్కడ. అంటే గెత్సెమనే తోటంకి ముందు వెళ్ళక ముందు అరెస్ట్ చేయడానికి ఇంకా 12 hours అరెస్ట్ చేయబోతున్నారు. ఎంతసేపులో? 12 గంటలు అరెస్ట్ చేయబోతున్నారు. కూర్చోబెట్టి మంది బిర్యానీ పెద్ద ప్లేట్ పెట్టుకుని అందరు తింటా ఉన్నారు. యోహాను పక్కన పడుకున్నాడు. చికెన్ అన్నీ ఇమాజిన్ చేయాలి, అట్లా ఊహించకపోతే వాక్యం అర్థం కాదు. ఈ సీన్ అర్థం చేసుకోవాలి. అంటున్నాడు, అరే నేను వెళ్తున్నానరా, వెళ్ళి వస్తానరా, వస్తే నేను ఎక్కడ ఉంటానో అక్కడ మీరు ఉండగలుగుతారా అంటున్నాడు. ఇది ఎప్పుడు? 14వ అధ్యాయం. ఓకే, చెప్పాడు. చెప్పిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నారు? గెత్సెమనే తోటానికి వెళ్తున్నారు. వెళ్తా పాటు పడతా వెళ్తున్నారు. వెళ్తా పాటు పడతా వెళ్తున్నారు. ముగ్గురిని మాత్రం తీసుకెళ్తున్నాడు. ఎంతమందిని? ముగ్గురిని మాత్రం సెపరేట్గా. ఎవరెవరిని తీసుకెళ్తున్నారు? పేతురు, యోహాను, యాకోబు. ఎవరు నిద్రపోయాడు? ముగ్గురు బాగా నిద్రపోయారు. కానీ గెత్సెమనేలో వెళ్ళి ఆయన ఏం ప్రార్థన చేశాడు? కొన్ని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనని ఎవరు గ్రహించాడు? అక్కడ ఉన్న ముగ్గురులో ఒకడు గ్రహించాడు. వాడి పేరు ఏంటి? యోహాను. ఆ యోహాను ఆ ప్రార్థన రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? 17వ అధ్యాయము 21, 22, 23. గెత్సెమనే తోటల్లో అన్న, ఈ తోట పేరు ఏంటన్నా? యెరూషలేము తోటమా? అంతేనా? యెరూషలేము, యూర్ జెరూషలేము. బాగుందన్న. ఇట్లాంటి ఒక తోటల్లో తీసుకెళ్ళి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? 17వ అధ్యాయం 21, 22, 23. అయితే వారు నన్ను పంపిన వారిని ఎరుగరు కనుక నా నామము నిమిత్తం వీటినన్నిటినీ మీకు చేయుదురు. నేను వచ్చి 21, 22, 23 కన్నా 17వ అధ్యాయము తండ్రి నా యందు నీవును నీ యందు నేను ఉన్నేడలా వారును మన యందు ఏకమై ఉండవలని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించలేదు కానీ వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలని వారి కొరకు నేను ప్రార్థించుచున్నాను. చదువమ్మా. మనము ఏకమై ఉన్నలాగున మనము ఏకముగా ఉన్న వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. నువ్వు నాకు ఇచ్చిన స్థాయిని, నువ్వు నాకు ఇచ్చిన చోటుని, నువ్వు నా కొరకు ఇచ్చిన నివాస స్థలాన్ని, నువ్వు నాకు ఇచ్చిన స్థలాన్ని, నేను ఆ మహిమని, ఆ స్థలాన్ని, ఆ చోటుని, ఆ స్థాయిని నేను వాళ్ళకి ఇస్తున్నాను. ఎందుకంటే నేను నీలో, నువ్వు నాలో ఉన్నట్లు వాళ్ళు మనలో ఏకంగా ఉండాలని ఇది ఇట్లా ఇస్తున్నాను. సో 14వ అధ్యాయము
14వ అధ్యాయము 2, 3, 4 అర్థం చేసుకోవాలంటే 17వ అధ్యాయము 21, 22, 23ని మనము అర్థం చేసుకోవాలి. సో యేసు ప్రభు వారు నేను వెళ్ళి ఒక స్థలంని సిద్ధపరుస్తున్నా అంటే ఆ స్థలం ఏంటి? వేరే ఏమి లేదు, అది ఆయన శరీరము. ఎబ్రియలు రాసిన పత్రిక 10వ అధ్యాయము, ఎబ్రియలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనము. ఎబ్రియలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనము చదవండి త్వరగా. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ, బలియు అర్పణ నీ కోరుకోలేదు కాబట్టి నాకు ఒక శరీరమును అమర్చితివి, నాకు ఒక శరీరాన్ని అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను, నాకు ఒక శరీరాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పండి, యేసుక్రీస్తుగా వచ్చాడు. ఇప్పుడు క్రీస్తు యేసుగా ఉన్నాడు. అర్థం చేసుకోవాలి, దయచేసి అర్థం చేసుకోవాలి. ఆయన ఈ భూమి మీద పుట్టినప్పుడు నజరేయుడైన యేసుగా పుట్టాడు. యేసు యోర్దాను నది నుంచి బయటికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ చేత అభిషేకం చేసిన తర్వాత ఆయన అరణ్యంలో 40 రోజులు శోధించబడిన తర్వాత ఆ పట్టణంలోనికి వెళ్ళి యెషయా గ్రంథంని తీసి ప్రభు ఆత్మ నన్ను అభిషేకం చేసి ఉంది అనగానే ఆయన ఏమన్నాడు? నేను యేసు మాత్రం కాదు, నేను క్రీస్తు, అభిషేకం చేయబడిన వాడిని అన్నాడు. ఆమేన్. ఆయన ఎప్పుడైతే చనిపోయాడో, ఎప్పుడైతే పాతి పడిపోయాడో, ఎప్పుడైతే తండ్రి ఆత్మ చేత తిరిగి లేపబడ్డాడో, ఎప్పుడైతే ఆరోగ్యమునాయి తండ్రి కుడిపక్షన దావీదు యొక్క సింహాసనంలో కూర్చున్నాడో, అప్పుడు యేసుక్రీస్తుగా కూర్చోట్లేదు, క్రీస్తు యేసుగా కూర్చున్నాడు. క్రైస్ట్ జీసస్. అందుకే పౌలు రాసిన ఉత్తరాల్లో ప్రతి ఉత్తరాల్లో మనం చూడవచ్చు క్రీస్తు యేసు అని. ఏందయ్యా, యేసుక్రీస్తునే కదా, సడన్గా క్రీస్తు యేసు ఎందుకు వచ్చింది అంటే ఫంక్షన్స్ మారిపోయింది, పని మారిపోయింది. ఇప్పుడు నేను రక్షకుడుగా వచ్చాను, నిన్ను రక్షించాను, పాపం నుండి రక్షించాను. ఇప్పుడు రక్షించి నీ స్థాయిని నేను మార్చాను. ఇప్పుడు నీ గుర్తింపు ఈ భూమిలో నుండి రాలేదు, నీ గుర్తింపు తండ్రి కుడిపక్షన తండ్రి నా కొరకు సిద్ధం చేసిన ఈ శరీరంలో, మానవుడు శరీరంలో, నేను తండ్రికి కుడిపక్షంలో ఒక మానవుడు పేరులో రూపించబడిన స్థిరపరచబడిన దావీదు అనబడిన వాడి యొక్క సింహాసనంలో తండ్రి కుడిపక్షంలో నేను కూర్చున్నాను, మానవుడిగా కూర్చున్నాను. మానవ శరీరంలో తిరిగి లేపబడిన మానవ శరీరం నేను కూర్చున్నాను. ఈ శరీరంని తండ్రి నా కొరకు సిద్ధపరిచాడు. ఈ శరీరంలో తండ్రి నాలో ఉన్నాడు, ఈ శరీరంలో నువ్వు కూడా నాలో ఉన్నావు. కాబట్టి ఈ శరీరంని నేను సిద్ధపరచడానికి నేను తండ్రి దగ్గరికి వెళ్తాను అని 14వ అధ్యాయంలో నేను చెప్పాను. ఈ శరీరం గురించి నేను చెప్పాను రా అంటున్నాడు యేసు ప్రభువు. ఆమేన్, హల్లెలూయా. స్థలం అంటే ఏ స్థలం? పరలోకంలో ఒక గజం కాదు, హాఫ్ గజం, ఎకరం కాదు. పరలోకంలో మన కొరకు ఆయన సిద్ధపరిచిన స్థలము యేసు ప్రభువు యొక్క శరీరము. ఏంటి? యేసు ప్రభువు యొక్క శరీరము. అందరూ చెప్పండి, యేసే రగబోతు. నా కొరకు సిద్ధపరచబడిన స్థలము యేసు ప్రభువారు. అందరూ చెప్పండి, పరలోకం ఇంపార్టెంట్ కాదు, యేసు ప్రభువారు ఇంపార్టెంట్. పరలోకం ఎందుకురా? పరలోకం ఎందుకు ఫేమస్ అయింది? పరలోకం ఎందుకు ఫేమస్ అయింది చెప్పండి. కొంతమందికి యేసు ప్రభువారి కంటే పరలోకం చాలా ఇంపార్టెంట్. దుష్టుడు. అన్యాయం కాదన్నా, చాలా అన్యాయం కదా అంకుల్. ఎందుకంటే చాలామందికి పరలోకం అంటే యేసు ప్రభువారి కంటే ఏది ఇంపార్టెంట్? పరలోకం వెళ్ళాలంటే ఎవరు కావాలి అంటే యేసు ప్రభువారు ఇంపార్టెంట్ లేదు. ఏది కావాలి? దానికి ఎవరు అవసరం? ఒకరిని అవసరం కొరకు వాడుకుంటే దాన్ని ఏమంటాము? ఇప్పుడు ట్రైన్లో మనం ఒక ప్లేస్ నుంచి, ఇప్పుడు మన గుంటూరు నుంచి చెన్నైకి వెళ్ళాలంటే, హైదరాబాద్కి వెళ్ళాలంటే ట్రైన్ ఎక్కకముందు ఏం తీసుకోవాలి? టికెట్ తీసుకోవాలి. ఆ టికెట్ ఎందుకు అవసరం? అక్కడ ఎక్కడానికి అవసరం, వెళ్ళడానికి అవసరం. వెళ్ళిన తర్వాత ఆ టికెట్ అవసరమా? మనకు చిన్న వయసు VBS ఇట్లాంటి పాట నేర్పించారు. ఏం పాట? చిక్కుబుక్కు రైలు. ఆ రైలు ఎక్కడికి వెళ్తుందంట?
పరలోకానికి వెళ్తుందంట. ఆ పరలోకి వెళ్ళే రైల్లో వీబీఎస్ ఈ పాట మాత్రం మానేసిండి దయచేసి. నాకు బాగా మంట పడుతుంది ఈ పాట వింటేనే. ఆ పరలోకం ఆ రైల్లో వెళ్ళి పరలోకం వెళ్ళాలంటే నీకు కావాల్సిన ఏంటంట? రక్షణ అన్న బంగారపు టికెట్. ఆ టికెట్ ఉంటే పరలోకం వెళ్ళిన తర్వాత ఆ టికెట్ నీకు అవసరమా? అప్పుడు అంటే మన మైండ్ ఎట్లా మనం ట్యూన్ చేసుకున్నామంటే పరలోకం పరలోకం పరలోకం. అందరూ చెప్పండి, యేసు ప్రభువారు ఎక్కడ ఉన్నారో అదే పరలోకం. ఆమేన్, హల్లెలూయా. తండ్రి కుడిపక్షన దావీదు ఒక సింహాసనంలో యేసు ప్రభువారు క్రీస్తు యేసుగా కూర్చున్నాడు. ఆయన మహిమపరచబడిన శరీరము, మరణంలో నుండి తిరిగి లేపబడిన శరీరము, మరణముకు గురి అయిన పాపమునికి గురి అయిన ఆ శరీరంని మృదులో నుండి తిరిగి లేపిన అదే ఆత్మ మనలో నివసించున్నది. ఆ శరీరము మన కొరకు సిద్ధపరచబడిన శరీరము. ఆ శరీరము యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఒక స్థలాన్ని నా తండ్రి ఎద్దకు చాలా నివాసస్థలం ఉన్నాయి. నేను ఒక నివాసస్థలం నీ కొరకు ఏర్పరచబోతున్నాను. ఆ నివాసస్థలం ఏంటంటే మరణంలో నుండి తిరిగి లేపబడిన యేసు ప్రభువారి యొక్క శరీరము. ఆమేన్. అందుకే ఎఫెసు గ్రంథంలో 1వ అధ్యాయంలో, కొలస్సీ గ్రంథం 2వ అధ్యాయంలో పౌలు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. మీకు మీ మననేత్రాలు వెలిగించబడాలి. ఎందుకు వెలిగించబడాలి అంటే క్రీస్తును మృతులోంచి లేపిన పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఆయన శక్తి మహాశక్తియము ఎట్టిదో అని తెలుసుకున్నట్లు మీ మననేత్రాలు వెలిగించబడాలి. నీకు నాకు కావాల్సిన ఒకే ప్రత్యక్షత ఏంటంటే క్రీస్తుని మృతుల నుండి లేపిన ఆ శక్తి, ఆ ప్రభావితం ఎట్టిదో అని తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ శక్తితో, ఆ ప్రభావితంతో నీకు నాకు ఒక నివాస స్థలాన్ని ఏర్పరిచాడు. ఆ నివాస స్థలం వేరే ఏమి లేదు, యేసు ప్రభువు యొక్క శరీరము. ఆ శరీరంలో తండ్రి ఏ విధంగా యేసులో ఉన్నాడో, యేసు ఏ విధంగా తండ్రిలో ఉన్నాడో, ఆ శరీరాన్ని బట్టి, యేసు క్రీస్తు వారి యొక్క శరీరం బట్టి నువ్వు నేను మనమందరూ క్రీస్తు ఒక సంఘముగా, క్రీస్తు ఒక శరీరముగా మనము ఆయనలో ఏకముగా ఉన్నాము. హల్లెలూయా. ఎప్పుడైతే నేను క్రీస్తులో ఏకంగా ఉన్నాను, తండ్రిలో క్రీస్తులో ఉన్నాను, క్రీస్తులో తండ్రిలో ఉన్నాను, తండ్రి నాలో ఉన్నాడు. ఎందుకంటే నేను క్రీస్తులో ఉన్నాను. తండ్రిని నన్ను వేర్పరచడానికి ఈ లోకంలో ఏ శక్తి లేదు. రోమీయులకు రాసిన పత్రిక 8వ చివరి వచనము, దేవుని యొక్క ప్రేమ నుంచి మనల్ని విడదీసినది ఏంటి? ఈ లోకంలో ఏ శక్తి దేవుని యొక్క ప్రేమ నుండి మనల్ని, హల్లెలూయా, దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయకూడదు. పాపం అర్థమవుతుందా? కానీ ఇంకా నేను పాపం చేస్తున్నాను కదా అంటే ఇంకా నువ్వు సత్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేదు, స్వీకరించట్లేదు, పొందుకోలేదు, రిసీవ్ చేసుకోలేదు. నువ్వు ఎప్పుడైతే సత్యాన్ని సత్యంగా తీసుకుంటావో, నేను పాపం చేయలేదండి, చేయలేనండి, చేయలేదు అని డిఫెండ్ చేయవు, చేయలేను అంటావు. ఆమేన్. ఎందుకంటే రెహోబోతులో ప్రవేశించావు కాబట్టి, ఏదైతే తరతరాలుగా శాపంగా, పాపంగా, రోగంగా నీ కుటుంబాన్ని, నీ రక్తాన్ని అట్టికించి వస్తుందో, ఈ శరీరంలోనికి, యేసు ప్రభువారి యొక్క శరీరంలోనికి, యేసు ప్రభువారి యొక్క రక్తంలోనికి నువ్వు పాలు పొంగి ఆ శరీరంలో నువ్వు నివసిస్తున్నావో, రెహోబోతు డిమెన్షన్లోనికి నువ్వు వచ్చేసావు, రెహోబోతు కోణంలోనికి వచ్చేసావు, రెహోబోతులోనికి వచ్చేసావు. నీ కుటుంబాన్ని, నిన్ను, నీ పిల్లల్ని, నీ రక్తంని దాన్ని ముట్టదు. హల్లెలూయా. నమ్ముతున్నారా? అందరూ చెప్పండి, యేసు మృతుల నుంచి లేపబడిన యేసు శరీరమే. చెప్పండి, మృతుల నుండి లేపబడిన యేసు ప్రభువు యొక్క శరీరమే తండ్రి నా కొరకు సిద్ధపరిచిన స్థలము, విస్తారమైన స్థలము. అదే నా రెహోబోతు. నేను ఎప్పుడైతే రెహోబోతులో పాలు పొందుతున్నానో, నేను క్రీస్తులో ఉన్నాను, క్రీస్తు నాలో ఉన్నాడు, నేను తండ్రిలో ఉన్నాను, తండ్రి క్రీస్తులో ఉన్నారు, క్రీస్తు యేసు ఏ విధంగా ఏకంగా ఉన్నారో ఆ విధంగా నేను కూడా ఆయనలో ఏకంగా ఉన్నాను. ఆమేన్. ఈ ప్రత్యక్షత, ఈ అవగాహనము ఎప్పుడైతే మీకు ఇక్కడ తగులుతుందో, ఇక్కడ మండుతూ ఉంటుందో, ఇక్కడ తగులుతుందో, అప్పుడే మీరు రెహోబోతు అనే కోణంలోనికి వచ్చేసారు. హల్లెలూయా. ఎబేసు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, పరలోకమందు
పరలోకమందు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం చేత మనల్ని ఏం చేశారంట? పరలోకమందు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. అందరూ పరలోకమందు, అందరూ చెప్పండి. ఆ పరలోకము క్రీస్తు యేసు యొక్క శరీరంలో నేను ఇప్పుడు ఉన్నాను. హల్లెలూయా. కొంతమంది అంటున్నారు, లేదండి మనం చచ్చిపోయిన తర్వాతనే పరలోకానికి వెళ్ళాలి. మీకు ఓకే. యోవాను సువార్త 3వ అధ్యాయం, యోవాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. ఇది ఎవరికి మధ్యన జరుగుతున్న సంభాషణ? ఎవరికి మధ్యన జరుగుతున్న సంభాషణ? నికోదేము, యేసు. ఎక్కడ? యెరూషలేము మహానగరంలో జరుగుతున్న సంభాషణ. యెరూషలేము మహానగరంలో రాత్రి పూట ఎవరికి తెలియకుండా సైలెంట్గా వచ్చి మేడ గదికి తీసుకెళ్ళి, డాబా పైకి తీసుకెళ్ళి, అయ్యగారు ముసుగు వేసుకుని, నికోదేము అయ్యగారు నేను మిమ్మల్ని కలవడానికి వచ్చానని ఎవరికి చెప్పమాకండి అని ముసుగు వేసుకుని ఇద్దరు కటింగ్ చేసుకుంటా మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుతూ ఉంటే యేసు ప్రభువు ఒక డైలాగ్ వేశాడు. ఆ డైలాగ్ చదువు అయ్యా. 13వ వచనం హైలైట్ డైలాగు. మరియు ఆచార్యు నాకు ఇవ్వు, ఆచార్యు కింద కూర్చో ఈ చార్లో. ఇప్పుడు చదవండి. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, పరలోకం నుండి దిగి వచ్చేవాడే, అనగా పరలోకములో ఉండే మనుష్య కుమారుడే తప్ప. సార్ యేసు ప్రభు చూసారా? యేసు ప్రభుకి అస్సలు గ్రామర్ అస్సలు రాదు అంకుల్. యేసు ప్రభు గ్రామరు ఇప్పుడు నేను ఈ రొంపిచర్ల మండలం కుంకలగుండ్ల గ్రామం వస్తున్నానా, వచ్చేసానా? ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నానా, కుంకలగుంట్ల గ్రామంలో ఉన్నానా? ఇప్పుడు యేసు ప్రభువారు ఆయనకి వచ్చి రాని తెలుగులో ఏమంటున్నారంటే, కుంకలగుంట్లకి వచ్చిన వాడు ఎవరు కాదు, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నవాడే కుంకలగుంట్ల వచ్చాడు. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న యేసు ప్రభువారే ఇప్పుడు కుంకలగుంట్ల గ్రామానికి వచ్చి ఉన్నాడు. ఇప్పుడు హైదరాబాద్లో కూడా నేనే ఉన్నాను, కుంకలగుంట్ల కూడా నేనే ఉన్నాను అని యేసు ప్రభు చెప్తున్నారు అన్నమాట. పైన కూడా నేనే కూర్చున్నాను, కింద కూడా నేనే. అప్పుడు మన యేసు ప్రభు ఏం చెప్పాలంటే, యేసు ప్రభు వారు యు ఆర్ రాంగ్, తప్పు. మీకు గ్రామర్లో ఫెయిల్, మీరు గ్రామర్లో మీకు గ్రామర్ సరిగా రాలేదు అనుకుంటున్నా. నికోదేము ఆయన న్యాయబారి కదా, వేదబారకుడు కదా, ఫరిసేయులు కదా, పెద్ద టీచర్, బోధకుడు కదా. కాబట్టి యేసు టీచ్ చేస్తున్నాడు. యేసు ప్రభువా నన్ను చూడు యేసు ప్రభువా, మీరు గ్రామర్లో తప్పు. మీరు ఇక్కడ డాబా పైన నాతో పాటు యెరూషలేము మహానగరంలో కూర్చున్నారు. ఇదిగోండి మీరు ఇక్కడ ఉన్నారు, మీరు అక్కడ లేరు. యేసుప్రభు అంటే కాదు నికోదేము మరలా చదువు, కూర్చొని. థ్యాంక్ యూ. పరలోకంలో ఉన్న ఒక కాలములో ఉన్న అట్లా చెప్పాలి. కానీ ఏమంటున్నాడు? పరలోకంలో ఉండు అంటే పరలోకంలో ఇప్పుడు ఉన్న మనిషి కుమారుడు తప్పే. అంటే ఇప్పుడు మనిషి కుమారుడు ఎక్కడ ఉన్నాడంట? నికోదేము దగ్గర ఉన్నాడా, పరలోకం అంటూ ఉన్నాడా? ఏది వాస్తవం, ఏది నిజం, ఏది వాస్తవం, ఏది సత్యం? అంతేనా అంకుల్? పక్క వారు తిరిగి చెప్పండి. మీకు ఒక రహస్యం చెప్పమంటారా? చెప్పండి. మీకు ఒక రహస్యం చెప్పమంటారా? మీరు అక్కడే ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, ఆయనలాగానే మీరు కూడా ఉన్నారు. మీరు క్రీస్తులో తండ్రి కుడిపక్షం కూర్చున్నారు. మీరు క్రీస్తులో తండ్రి కుడిపక్షంలో కూర్చున్నారు. క్రీస్తులో తండ్రి కుడిపక్షంలో కూర్చున్నారు. అది క్రీస్తు యేసు. ఆయన శరీరముగా చెప్పండి, ఆయన శరీరముగా, ఆయన సంఘముగా చెప్పండి. అందరూ చెప్పండి. అందరూ ఇలా పెట్టుకుని చెప్పండి. ఓ ఇన్ని సంవత్సరం నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. పెట్టుకుంటే అయ్యో తప్పు చేసా. నేను క్రీస్తులో ఆయన శరీరముగా, ఆయన సంఘముగా, వధువు సంఘముగా, యెరూషలేము మహానగరముగా, నూతన యెరూషలేముగా, నేను ఆయన శరీరములో, క్రీస్తు యేసు అన్న శరీరములో, ఆయన శరీరముగా
అక్కడ కూర్చున్నాను. ఇక్కడ యేసుక్రీస్తు నాలో జీవిస్తున్నాడు. అక్కడ క్రీస్తు యేసులో నేను ఉన్నాను. ఇక్కడ యేసుక్రీస్తు నాలో ఉన్నాడు. దీనికి చెప్పలు కొట్టవచ్చు. మళ్ళీ మంచి పని అడిగి తీసుకోవాలి, నాకు సిగ్గు ఏం లేదు. అర్థమవుతుందా అండి? అందరూ చెప్పండి. అక్కడ క్రీస్తు యేసు యొక్క సంఘముగా, ఆయన శరీరముగా, ఆయన శరీరమే ఆయన సంఘము, ఆయన సంఘమే ఆయన శరీరము. అవునా కాదా? అక్కడ ఆయనలో అక్కడ కూర్చున్న పెట్టాడు. మృతులో నుండి మనల్ని పాపములు చనిపోయించుండగా మనల్ని ఆయన పాపము నుండి, ఆయన మృతులో నుండి మనల్ని ఆయనతో పాటు తిరిగి లేపి క్రీస్తు యేసును మనలను ఆయనతో పాటు లేపి పరలోకమందు ఆయనతో కూడా మనల్ని కూర్చుండబెట్టెను. ఇది సత్యము. ఆమేన్. భూమిలో యేసుక్రీస్తు నా యందు జీవిస్తున్నాడు. హల్లెలూయా. ఇంకా పౌలు అంటున్నాడు, ఇంకా జీవించినది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఆమేన్. అంటే భూమిలో మనం ఆయనకి రెహబోతూ, పరలోకంలో ఆయన మనకి రెహబోతూ, భూమిలో మనము ఆయనకి విస్తారమైన శరీరము, పరలోకంలో ఆయన మనకి విస్తారమైన స్థలము. కాబట్టి పరలోకంలో యేసు ఎంత విస్తారంగా ఉన్నారో అంత విస్తారంగా మనకి అన్ని ఆశీర్వాదం ఉన్నాయి. భూమిలో మీరు ఎంత విస్తారంగా మీరు బౌండరీస్ని మీరు నెట్టుతున్నారో అంత విస్తారంగా ఆమె పనిచేస్తారు. పక్క వారి తిరిగి చెప్పండి. మీరు మీ బౌండరీని ఎంత, సరిహద్దుల్ని ఎంత విస్తారంగా నెడుతున్నారో అంత విస్తారంగా. అనే మా మావయ్యకి పొన్నూరులో కొన్ని గ్రౌండ్లు ఉన్నాయి, చాలానే గ్రౌండ్లు ఉన్నాయి పొన్నూరులో. మేము అప్పుడప్పుడు కొన్ని కొబ్బరి బోండాలు కొట్టుకోవడానికి అక్కడ అప్పుడప్పుడు వెళ్తాం. అక్కడ అటువైపు బాపట్ల, పొన్నూరు వైపు ఈ ఇసుకరాయి కాబట్టి ఇది మంచిగా పండుతుంది అనమాట. ఏది ఈ తోటకూరలు, ఈ గోంగూరలు, ఈ దాన్ని ఆకుకూరలు మంచిగా పడుతుంది. కరువు ప్రాంతం కాబట్టి మంచిగా పడుతుంది. అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము. మా మంచి స్థలం ఉండే అక్కడ. పక్కన ఒకరు గుడిసె వేసుకుని ఉన్నారు. వాళ్ళకి మా మావయ్య మీద ఎంత నమ్మకం అంటే, మా మావయ్య మంచితనం మీద ఎంత నమ్మకం అంటే, ప్రతి నెల ఒక్కొక్క అడుగు మా ల్యాండ్లో వస్తూ ఉంటారనమాట. ప్రతి నెల మా మావయ్య దాంట్లో వస్తూ ఉంటారు, గుంజుతూ ఉంటారు. మా మావయ్య ఏమన్నాడు, పోనీలే పేదవాళ్ళు ఏం చేసుకుంటారు అంటారు. మేము వచ్చి, మావయ్య గారు దయచేసి ఒక సర్వేరు పిలిచి సరిహద్దులు కొలిచి ఫెన్సులు పెట్టండి. ఏముందిలే అయ్యా పావం పోనీలే అంటారు. ఏముందిలే పేదవాళ్ళు కదా, పావం ఏం చేస్తారులే, వాళ్ళకి ఏముందిలే అంటూ ఉంటాడు. వాళ్ళకి మా మావయ్య మంచితనం మీద పాస్టర్ గారు ఏమన్నాడు అని మా మావయ్య మీద వాళ్ళకి బాగా నమ్మకం, ఎక్కువ నమ్మకం. మా మావయ్యకి 2 కూతుర్లు కాబట్టి 2 అల్లుళ్ళు. మేము ఇద్దరం వెళ్తూ ఉంటాం. ఎవరంటాడు, డార్లింగ్ చూడడానికి ఇట్లా వచ్చారు అంటే, ఏం చేద్దాం, మనమే చేయాలి. ఆయన ఏం చేయడు, ఆయన ఏమన్నాడు, ఈయన ఏమన్నాడు అని వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి వాళ్ళు ఈయన మంచితనం మీద ఆధారపడుకొని సరిహద్దుల్ని పొడిగిస్తూ ఉన్నారన్నమాట. పక్కవారి తిరిగి చెప్పండి, మీరు కూడా దేవుని యొక్క మంచితనం మీద ఆధారపడుకొని మీ సరిహద్దుల్ని కొంచెం, తెలంగాణ స్లాంగ్లో చెప్పండి, గుంజుకుంటా వెళ్తూ ఉండండి. ఏం చేయాలా, కొంచెం కొంచెం గుంజుకుంటా అంటే ఒకేసారి గుంజకూడదు. కొంచెం ఇప్పుడు ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ ఉంది కదనా, ఆమె ఒక తప్పు చేసింది. ఆమె ఒక తప్పు ఏం తప్పు చేసిందని చెప్పమంటారా? ఆమె ఏమనిందంటే, నేను ఆయన వస్త్రముల యొక్క ముడితే నేను స్వస్థ అని ఆయన చెప్పాడా? ఈమెనే ఆ బౌండరీని వేసింది, ఆ సరిహద్దుని వేసింది ఎవరు? ఒకవేళ ఆమె నాలాంటి సోమరిగా ఉందనుకోండి, నేను ఆయన చూస్తేనే చాలు, నేను స్వస్థ పొంది ఉన్నానని ఈమె నమ్ముకు ఉంటే ఈమె విశ్వాసం బట్టి జరిగేది. పక్కవారి తిరిగి చెప్పండి, దేవుడు
అంత మంచివాడు. ఎంత మంచివాడు, ఎంతైనా జరగవచ్చు. అది పాయింట్. అంకుల్ చెప్పారు చూడండి, పాస్టర్ అంకుల్ చెప్పారు చూడండి, ఎంత పక్కవారి అబ్బో పాస్టర్ గారే చెప్పారాయా, ఎంతైనా జరగవచ్చు, ఎంతైనా జరగవచ్చు. ఆమేన్. ఆయన చాలా మంచివాడు. ఆయన రహబోత్, అందరూ చెప్పండి, ఆయన నా రహబోత్, విస్తారమైన స్థలము. ఆయన నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఎంతైనా నేను. హల్లెలూయా. ఆమె మనసులో అనుకుందనమాట, చెప్తా ఉందనమాట విశ్వాసంతో, అయ్యో నేను ఆయన ముడితే చాలు అనింది. ఇంకొకడు వచ్చాడు, రోమిలి సేనాధిపతి, మాట చాలన్నాడు. ఏమన్నాడు? మాట చాలన్నాడు. పక్కవారి తిరిగి చెప్పండి, నువ్వు ఎంత అంతే అంత. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రెహోబోత్ ఈస్ అ ప్లేస్ వితౌట్ నో లిమిటేషన్స్. ఏ సరిహద్దు లేని ఒక స్థలము రెహోబోత్. ఆయనలో ఏ కండిషన్స్ లేవు. క్రీస్తులో ఏ కండిషన్స్. ఆయన అంతగా ప్రేమిస్తున్నాడు. నిన్ను ప్రేమించడానికి ఆయన ఏమి సరిహద్దులు పెట్టుకోలే, ఏమి లిమిటేషన్స్ పట్టుకోలే, ఏం బౌండరీస్ పట్టుకోలే, ఏం రూల్స్ లాస్ పట్టుకోలే. ఆయన అంతగా విస్తారంగా నిన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయన ప్రేమ మీద పట్టుకొని నువ్వు ఈ భూమి మీద ఆయన బిడ్డవిగా కొన్ని విషయాలని నువ్వు ఆపాలి. కొన్ని విషయాల్ని నువ్వు పక్కవారి తిరిగి చెప్పండి, నువ్వు రాజీ పడిన చాలు. చాలా సంవత్సరాలుగా రోగాలతో, బాధలతో, పాపముతో, అపవిత్రంతో నువ్వు చాలానే రాజీపడావు. ఎట్లా రాజీపడని చెప్పమంటారా? చెప్తా. ఎవరికి లేదు సార్, అందరికీ ఉంది కదా సార్. ఎవరికి లేదు సార్? తల అంటే నొప్పి ఉంటుంది, అందుకే అది పేరు తలనొప్పి. కడుపు అంటే నొప్పి ఉంటుంది, అందుకే అది పేరు కడుపు నొప్పి. ఈ నొప్పి ఈ స్త్రీలకి నెలకి 5 రోజులు నొప్పి లేని స్త్రీలు ఎవరున్నారు? అందరికీ నొప్పి ఉంటుంది. అందరికి కాళ్ళు ఉంటే దెబ్బ తగిలితే నొప్పి ఉంటుంది. నొప్పి, బాధ, వేదన, ఈ రోగము, ముక్కు ఉంటే జలుబు చేస్తుంది. ఏముంది సార్, 3 రోజులు వచ్చి 3 రోజులు వెళ్ళిపోతుంది సార్. ఏంటి నీ అత్తమా మా 3 రోజులు వెళ్ళిపోవడానికి? అర్థం కాకుండా అడుగుతున్నా. కొంతమంది అడుగుతున్నారు, ఇప్పుడే వచ్చింది 3 రోజులు వెళ్ళిపోతుంది సార్. ఎవర్రా, ఏం చేస్తున్నావు? ఆయన ట్రీట్ ఇస్తున్నాను సార్, ట్రీట్ చేస్తున్నా. ఏం ట్రీట్ చేస్తున్నావు? అన్నాసిన్, మెటాసిన్, అన్ని సిన్నే. ప్రతి సిన్ను పెట్టేసి సిక్రోసిన్, క్రోసిన్, అన్ని సిన్నే. పేరు చూడండి, సిన్నే ఉంటుంది. పాపనే ఉంటుంది. ప్రతి పాపం లోపల పెట్టి 3 రోజులు, అయ్యో ఏమైందమ్మా, జలుబు చేసింది, దానికి 3 రోజులు ట్రీట్మెంట్. మెటాసిన్, అనాసిన్, అదే చెప్తున్నా. తర్వాత పక్కవారి గురించి చెప్పండి, ఇట్లా అందరిలాగా జీవించడానికి, నడవడానికి దేవుడు నిన్ను పిలవల, నిన్ను ప్రత్యేకం చేసి పిలిచాడు. ఆమేన్. హల్లెలూయా. మొన్న హైదరాబాద్లో వస్తూ ఉంటా, డీజిల్ లేవు. ప్రతి 4 గంటలు వచ్చేవాడు నా గుంటూరుకి. 3 గంటలు 4 గంటలు వస్తా నేను, నా తొక్కుడికి ఎట్లా వస్తా. డీజిల్ లేదు అంటా ఉంటే, నాకు డీజిల్ లేదు. న్యూస్ ఫోన్ చేసి, పాస్టర్ గారు డీజిల్ దొరికిందా? పాస్టర్ గారు హైదరాబాద్లో డీజిల్ లేదంట. ఈ ఆంధ్ర వాళ్ళు అక్కడికి వచ్చి మన దగ్గర, వాళ్ళు డైలాగ్ వేస్తారు తెలంగాణ స్లాంగ్లో, వాళ్ళు మన దగ్గర వచ్చి కరువు పట్టించారు. పాస్టర్ గారు చూడండి, మనకు కూడా ఇక్కడ డీజిల్ లేవు, అది ఇది అంటా ఉంటారు. ఉంటుందిరా. ఒక స్టోరీ చెప్తాను. మా సంఘంలో ఒక అతను ఉన్నాడు, పాల్ అని. పాస్టర్ గారు గ్యాస్ బుక్ చేస్తే రావట్లా అన్నా. ఇదే అన్న, శనివారం ప్రాక్టీస్, ఉపవాస ప్రార్థన తర్వాత ప్రాక్టీస్కి వచ్చాడు. వచ్చిన మనిషి ప్రాక్టీస్ చేసి వెళ్ళిపోవాలా, నా దగ్గర వచ్చి, పాస్టర్ గారు గ్యాస్ రావట్లే, పాస్టర్ గారు యాప్లో బుక్ చేస్తే యాప్ నుంచి నెట్టేస్తుంది, యాప్ బుక్ అవ్వట్లే అంటా ఉన్నాడు. అరే నేను బుక్ చేస్తే అవుతుంది. పాస్టర్ గారు మీకు ఇండేను, నాకు ఇండేను, నీకు అదే యాప్, నాకు అదే యాప్, నాకు రానిది నీకు ఎట్లా వస్తుంది పాస్టర్ గారు అన్నాడు. అరే నాకు అవుతుందిరా, కాస్త వదిలేరా అంటున్నా. లేదు పాస్టర్, అవుదు పాస్టర్ అన్నాడు. నాకు అది ఫోన్ తీసి యాప్ ఓపెన్ చేసి పాస్టర్ గారు ఇది నొక్కటి చూద్దామన్నాడు. నేను నొక్కితే బుక్ అయిపోతుందిరా, నా దగ్గర 2 గ్యాస్ ఫుల్గానే ఉంది, నా దగ్గర 2 గ్యాస్ ఫుల్ ఉన్నాయి, నాకు ఎందుకు? లేదు పాస్టర్ బుక్ అవ్వదు పాస్టర్. చూడండి, వాడు ఫోన్ తీసి నా పక్కనే, 2 ఒకే వైఫై.
రెండు వాడు నొక్కుతున్నాడు, వాడిని గంటేస్తుంది బయట. చూడండి పాస్టర్ మీకు నొక్కండి ఎట్లా బుక్ అవుతుంది అన్నాడు. నేను నొక్కే బుక్ అయింది. రే ఇప్పుడు ఏం చేయాలరా అన్న. నా దగ్గర ఖాళీ సిలిండర్ ఉంది పాస్టర్, తీసుకుని వస్తాను పాస్టర్ అన్నాడు. తీసుకుని రాడా అన్న. తీసుకుని వచ్చాడు. పాస్టర్ గారు బుక్ చేస్తే 14 రోజులు 15 రోజులు పడుతుంది పాస్టర్, రాదు పాస్టర్ అన్నాడు. కొంతమందికి అస్సలు రావట్లేదంట పాస్టర్ అన్నాడు. నాకు వస్తుందరా అన్న. నాకు వస్తుందా అన్న. నా వైఫ్ని అడుగుతున్నా, అమ్మా ఏంటి ఏం సంగతి అంటే, రోజు పొద్దున్న లేచి నేను గ్యాస్ను బ్లెస్ చేస్తున్నా. ఏం బ్లెస్ చేస్తున్నా? గ్యాస్ సిలిండర్ మీద చేపెట్టి చిరంజీవిగా ఉండు అని, చిరంజీవిగా ఉండు, పవన్ కళ్యాణ్గా ఉండు అని బ్లెస్ చేస్తున్నా అని, నేను బ్లెస్ చేస్తున్నా అని చెప్పింది. అవునమ్మా అన్న. ఎగ్జాక్ట్గా 2 వారాల తర్వాత గ్యాస్ వాడు వచ్చాడు. వచ్చి గ్యాస్ మద్యం పెట్టి చర్చ్ మెంబర్ ఇచ్చిన పాత గ్యాస్ని తీసుకెళ్ళిపోయాడు. ఆయనకు ఫోన్ చేశా, ఎక్కడ ఉన్నావు బాబు అంటే, పాస్టర్ గారు మేము వెకేషన్కి ఊరికి వెళ్తున్నాం పాస్టర్ అన్నాడు. అవునా, ఈ గ్యాస్ నేను వాడుకోవచ్చా అంటే, మీకు ఖాళీ అవుతే వాడుకోండి పాస్టర్ అన్నాడు. అవునాడా అని ఫోన్ కట్ చేశా. కట్ చేయగానే అన్ని రోజు వచ్చిన గ్యాస్ ఖాళీ అయిపోయింది. పెట్టు అంటే ఊరంతా చర్చ ఏంటి? గ్యాస్ లేదు, డీజిల్ లేదు, అది లేదు, ఇది లేదు. ఊరంతా చర్చ ఏంది? అది బాగాలేదు, ఇది బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు. నేను ఎక్కడ లేదు? ఊర్లో లేదు. నేను ఎక్కడ ఉన్నా? ఆయనతో పాటు క్రీస్తు యేసు పరలోకంలో ఆయనతో పాటు కూర్చున్నా. ఇక్కడ వర్ధించిన రూల్స్ రెగ్యులేషన్స్ నాకు లేదు. ఒకవేళ అట్లాంటివి ఉంటే దాన్ని నేను దాటిస్తా. ఆమేన్, హల్లెలూయా. అక్కడ నుండి అన్న, హైదరాబాద్ నుండి కొండాపూర్ నుండి ఓఆర్ఆర్ మీద కింద వరకు ఎక్కడ డీసలే. ఇబ్రాహీంపట్నం వచ్చేవరకు డీసలే. నా కూతురు అంది, డాడీ ఈ బల్క్కి పోండి డాడీ అనింది. ఒక బల్కే ఓపెన్ అయ్యింది, బల్క్ పోనిచ్చా. 3వ కారు మా కారు. తడ ప్రెస్ వాళ్ళు వచ్చారు. రాత్రి 12:30కి ప్రెస్ వాళ్ళు వచ్చారు, ఎంఆర్ఓ వాళ్ళు వచ్చారు. వచ్చి వాడినితో గొడవ, నీ దగ్గర ఉంచుకొని లేదంటున్నా వాడిని. నన్ను పిలిచి వాడు డీజిల్ కొట్టించాడు. నేను ఈ లాస్ట్ ఒక 5 రోజుల్లో నేను దగ్గర ఒక 3,000-4,000 కిలోమీటర్ తిరిగి ఉంటా 2 రాష్ట్రాల మధ్యలోనే. ఈ 5 రోజుల్లో నేను డీజిల్ కోసం నేను ఒక్కసారి కూడా క్యూలో నిలబడలే. ఒక్కసారి కూడా. ఎందుకండి ఇది? ఎందుకు నేను గొప్ప సాక్ష్యంగా గొప్ప సాక్ష్యంగా చెప్పలేదు. నేను ఏమంటున్నా అంటే, నేను ఈ సూర్యుడి క్రింద లేదు, నీతి సూర్యుడు అయిన క్రీస్తు కింద ఆయనలో ఉన్నాను కాబట్టి, ఆయన నాలో ఉన్నాడు కాబట్టి, నేను ఆయనలో ఉన్నాను కాబట్టి, నేను రెహోబోతులో జీవిస్తున్నాను కాబట్టి హాయిగా బ్రతుకుతున్నా. ఎట్లా బ్రతుకుతున్నా? చెప్పండి. ఎట్లా? హాయ్. అందరూ హాయిగా. ఎందుకంటే రెహోబోతులో ఉన్నా, విస్తారమైన ప్రదేశం ఉన్నా. ఈ లోకంలో వర్ధించిన పాపము, మరణము, దాని శాసనం కింద నేను లేదు. నేను ఆత్మ అనుగ్రహించిన జీవ ఆత్మ శాసనం కింద నేను జీవిస్తున్నా. నేను డిఫరెంట్ కాన్స్టిట్యూషనల్ లా. ఆమేన్, హల్లెలూయా. నేను ఇంకొక రంగులో జీవిస్తున్నాను కాబట్టి ఇట్లాంటి ఇబ్బంది నాకు రాదు. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? అందరూ చెప్పండి, క్రీస్తే నా రెహోబోతు, ఆయనలో నేను ఉన్నాను, నాలో ఆయన ఉన్నాడు, విస్తారమైన స్థలంలో నన్ను తీసుకుని వచ్చాడు. థ్యాంక్ యూ జీసస్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. ఫాదర్ ఐ గివ్ యూ గ్లోరీ. ఫాదర్ ఐ గివ్ యూ గ్లోరీ. ఈ సమయంలో మీ ప్రజలకి పొజిషన్స్ గురించి, స్థాయిని గురించి, స్థలముని గురించి, లెవెల్స్ని గురించి, సరిహద్దుల గురించి ఒక ప్రత్యక్షతని నీ వాక్యం నుంచి ఇచ్చావని నేను నమ్ముతున్నాను. ప్రభువా, విత్తపడిన వాక్యము వాళ్ళ జీవితంలో ఒక రెహోబోతుని, ఒక రెహోబోత్ కోణముని రూపించాలి, వాళ్ళలో రూపించాలి. లెట్ దర్ బి ఎ రెహోబోత్ డిమెన్షన్ ఓపెన్ ఇన్ దర్ లైఫ్. అందరూ 2 చేయి పైకెత్తండి, ఆకాశం వైపు. హల్లెలూయా, హల్లెలూయా. దేవా, వాళ్ళు ఒక రెహోబోత్ కోణంని రూపించు దేవా. వాళ్ళు ఒక రెహోబోత్ కోణంని రూపించు దేవా. వాళ్ళు ఒక రెహోబోత్ కోణంని రూపించు దేవా. ఇప్పుడు వరకు వాళ్ళని ఇబ్బంది పట్టిన అబీమెలెకు ఆత్మని వాళ్ళు దీనితో వాళ్ళు ముగించాలి. ఈ అబీమెలెకు ఆత్మలకు వాళ్ళు ఇప్పుడే ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ డిక్రీ అండ్ డిక్లేర్ ఏ కంప్లీట్ ఎండ్ టు స్ట్రైవ్, to struggling, to strive, to Esek and Sitna. Esek
జడలమాడడం, సిత్న అభ్యంతరకరమైన మాటలు మాట్లాడడం, ఏసేకి సిత్నాకి ఇప్పుడు ఏసయ శక్తి కలిగిన నామంలో ఇప్పుడే ఒక ఫుల్ స్టాప్ నేను పెడుతున్నా. రెహబోతు కోణంలోనికి మా ప్రజలు, దేవుని యొక్క శరీరము, క్రీస్తు యొక్క శరీరము, వధువు సంఘము ఈ క్షణమే ఈ రెహబోతు కోణంలోని అడుగుపెట్టినందుకు కొరకు వందనాలు తెలియజేస్తున్నాను పరమ తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ దేర్ స్టెప్పింగ్ ఇన్ టు ది డిమెన్షన్ ఆఫ్ రెహబోత్ అండ్ దెర్ ఇస్ నో మోర్ స్ట్రైవింగ్, నో మోర్ స్ట్రైఫ్. ఇంకా గొడవ అని లేదు, ఇంకా కష్టం అని లేదు, ఇంకా గొడవ అనేది లేదు. దే ఆర్ డెలివర్డ్. వాళ్ళని నువ్వు విడిపించావు దేవా, విమోచించావు దేవా. దాని కొరకు వందనాలు తెలియజేస్తున్నాను దేవా. థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ దమ్ బియాండ్ ద రీచ్ ఆఫ్ లా ఆఫ్ సిన్ అండ్ డెత్. పాపము, రోగము, మరణము అన్న శాసనం కింద నుండి, అన్న ప్రమాణం కింద నుండి వాళ్ళని విడిపించి ఆత్మ దయచేసిన జీవము, ఆత్మ మరియు జీవము అన్న ప్రమాణంలోనికి వాళ్ళని నడిపించావు కొరకు నీకు వందనాలు తెలియజేస్తున్నాను దేవా. దే ఆర్ స్టెప్పింగ్ ఇన్ టు ద లా ఆఫ్ స్పిరిట్ ఆఫ్ ఫెయిత్, లా ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ లైఫ్. ఆ ఆత్మలోనికి, ఆ ప్రమాణంలోనికి వాళ్ళు అడుగు పెట్టారు కాబట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం దేవా. నువ్వు ఎంత రోషం కలిగిన దేవుడు, మా ఎడల ఎంత పౌరుషం కలిగిన దేవుడు. నీ నామము నిమిత్తము మమ్మల్ని పచ్చికలిన చోట్ల నడిపించే దేవుడు నువ్వు. నీ నామముని బట్టి మమ్మల్ని నీతి మార్గంలో నడిపించే దేవుడు. అకార్డింగ్ టు యువర్ నేమ్, నీ నామముని బట్టి నీ పేరు కొరకు నువ్వు మా జీవితంలో కొన్ని విషయాలు చేస్తావు దేవా. అట్లాంటి కార్యాలు మేము చూడడానికి మన నేత్రాలు వెలిగించు దేవా. అందరూ మీ కుడి చేతిని మీ తల మీద పెట్టుకోండి. గాడ్ ఇస్ ఓపెనింగ్ యువర్ ఐస్. మీ మననేత్రాలు దేవుడు వెలిగిస్తున్నాడు. గాడ్ ఇస్ ఓపెనింగ్ ఇన్ ద ఐస్ ఆఫ్ యువర్ అండర్స్టాండింగ్. మీ మననేత్రాలని యేసు ప్రభువారు ఈ క్షణము వెలిగిస్తున్నాడు. తన మహిమ ఐశ్వర్యం ఎట్టిదో, ఆయన పిలిపి యొక్క నిరీక్షత ఏంటిదో, ఆయన క్రీస్తును మరణం నుంచి లేపిన ఆత్మ యొక్క ప్రభావితం ఏంటిదో దాన్ని తెలుసుకున్నట్లు నీ ఆత్మ మన నేత్రాలని, అతని ఆత్మతో నీ మన నేత్రాలు వెలిగిస్తున్నాడు. హీ ఈస్ లైటింగ్, ఆయన వెలుగును నీకు అందిస్తున్నాడు. థ్యాంక్ యూ జీసస్. మీ ప్రజలు పరలోకంలో దావీదు సింహాసనములో క్రీస్తుతో పాటు ఎక్కడ కూర్చున్నారు అని తెలుసుకోవడానికి సహాయం చేయదేవా. ఆ పాదపీడ కింద ఏదైతే నువ్వు వంకించావో, ఏదైతే పెట్టావో దాని మీద వీళ్ళు ఆధిపత్యం చేయడానికి సహాయం చేయదేవా. లెట్ దమ్ నో వాళ్ళు మననేత్రాలు తెరవబడును గాక. వాళ్ళ పాదపీడాల కింద ఏదైతే ఉంచావో, ఏదైతే తీసుకుని వచ్చావో దాని మీద వాళ్ళు పరిపాలన చేయడానికి సహాయం చేయండి దేవా. గివ్ దమ్ ద గ్రేస్ టు రూల్ అండ్ హ్యావ్ డొమినియన్. పరిపాలన చేయడానికి, ఆధిపత్యం చేయడానికి పరిపక్వత్వాన్ని దయచేయండి దేవా. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకు వందనాలు తెలియజేస్తున్నాము. దుష్టుడు విత్తబడిన సత్యాన్ని అటు ఇటు తీసుకోకుండా విత్తబడిన శరీరము 100 రెట్లు ఫలితం ఇవ్వడానికి సహాయం చేయండి దేవా. లెట్ దర్ బి 100-fold రిజల్ట్ ఇన్ జీసస్ మైటీ మ్యాచెస్ నేమ్ ఐ ప్రే. ఆమేన్. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. కూటమి ముగించబడింది. 2 విషయాలు